वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखर यतीन्द्राः सर्वमतमुक्तवन्दितचरणार्याः ज्ञानदाश्च विजयन्ते दारान् विधेः उदारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्। సద్గురు పరదేవతాకృప చేత ఒక ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని సులభంగా తెలుసుకోవటానికి మహనీయులైనటువంటి పెద్దలు కృష్ణమిశ్రుడు అనేటటువంటి మహాపండితుడు రాసిన ప్రబోధ చంద్రోదయాన్ని మనం ఒక సత్సంగ రూపంగా అనేక సమావేశాలు నిర్వహించుకుంటూ ఆ శుక్రవారం సమయం సుమారులో మనం 13 ప్రసంగాలు సుమారుగా చెప్పుకోవడం జరిగింది. ఒక నాటకం గురించి ఇంత విస్తృతంగా ఇన్ని గంటలు చెప్పుకోవడం అనేది కూడా మనకు ఒక అదృష్టం. ఈ నాటకంలో మనకు అవసరం లేనిది, మనకు సంబంధించినది ఒక్కటి లేదు, అన్నీ మనకు సంబంధించిందే. ఎందుకంటే బాలాత్రిపుర సుందరి అమ్మవారి అర్చన చేసిన తర్వాత చివరికి అమ్మవారిని ఒక ప్రార్థన చేస్తారు. అమ్మా, నాకు నిన్ను స్వర్గమని అడగట్లేదు, ఇంకోటి అడగట్లేదు, నాకు నా స్వరూపం ఏమిటో తెలియజేయి, ఇంతకంటే ఏమొద్దు, నాది కానిది నాకు వద్దు, నా స్వరూపం నాకు తెలియజేయి, ఇదొక్కటే నేను అడుగుతున్నాను అని అంటారు. అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటేనే మన స్వరూపం తెలుసుకోవటం అనేది. అందుచేత అది తెలియజేయమని అడగటం. అందుకని ఇంత ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, గీత కానీ, సమస్తమైన ఆధ్యాత్మిక గ్రంథములు ఏతన్మూలకంగా ఈ బ్రహ్మసూత్రాలను బట్టి వచ్చినవి కానీ, లేకపోతే గీతను బట్టి ఉపనిషత్తులు బట్టి వచ్చిన గ్రంథాలు ఇతరులు ఏవైనా కానీ అన్నీ మన స్వరూపాన్ని చెప్తున్నారు తప్ప మన కాని స్వరూపాన్ని చెప్పట్లేదు. మన స్వరూపం ఎలా తెలుసుకోవాలో దాని సాధనాలు చెప్తున్నారు తప్ప అంతకంటే వేరుగా ఏమీ చెప్పట్లేదు. మనల్ని మనం తెలుసుకోవడానికి ఎంత కష్టపడవలసి వస్తుందంటే, మనల్ని మనంగా తెలుసుకోకపోవడం వల్ల అజ్ఞానం కలిగి అనేక రకములుగా మనం అనుకుంటున్నాం. అందుచేత శరీరం అనుకుంటున్నాము, నాది అనుకుంటున్నాము, ఏదో ఒక వస్తువు నుంచి ఇదే నేను సంపాదించింది అనుకుంటున్నాము, నేను చూసింది అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనకు కాదు. ఆత్మాతృప్తమైనది లేనే లేదు. నేహనానాస్తి కించన. ఇలాంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేసేటటువంటి అనాత్మస్వరూపాన్ని నిషేధించాలి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ముందు దేనికోసం ప్రయత్నించాలి? నివృత్తి కొరకు చేయాలన్నా, ప్రవృత్తి చేయాలన్నా? ప్రవృత్తి అనేటువంటి లేనే లేదు. నివృత్తి కొరత్వ శాస్త్రస్య. శాస్త్రము నివృత్తే ప్రధానంగా కలదు. ఎందుకంటే దాని ఎందే మనకు ప్రవృత్తి ఉంది కాబట్టి, దేన్ని పోగొట్టుకుంటే మనకు ప్రవృత్తి ఉండదో దాన్ని మన ముందు నివృత్తి చేయాలి. అలాంటి అర్థాన్ని చెప్పేటటువంటి ఒక గ్రంథం నాటక రూపంగా కృష్ణమిశ్రుడు రాశారు. దాన్ని మనం సపరికరంగా యథాసంభవంగా చెప్పుకోవడం జరిగింది. చెప్పుకుంటూ ఉన్నాం. చివరికి వచ్చాము, 6వ అంకంలోకి వచ్చాము. 6వ అంకంలో వచ్చేసరికి ఇక్కడ మహామోహుడు, అతని పరివారము, వీళ్ళందరూ కూడాను ఎవరైతే ఉన్నారో, రాగద్వేషాలు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడాను వివేకుడు, అతని యొక్క పరివారం వాళ్ళంతా కూడా జయించారు.
కాశీలో వీళ్ళందరినీ కూడా వచ్చి అమలు చేస్తుంటే వీళ్ళందరినీ పోగొట్టి దేని చేత ఎవరిని జయించాలో ఆ రకమైన పరివారాన్ని పెట్టి జయించాలి. ఆ జయించిన విషయాన్ని శాంతి అనేటువంటి ఆమె మొట్టమొదట ప్రవేశించి 6వ వందల్లో ఆ ఆనందాన్ని కొద్దిగా వ్యక్తం చేస్తూ, అయితే ఇప్పుడు ఈ సందర్భంలో అతి తొందరగా ఉపనిషత్ అనేటువంటి ఆమెను ఆ వివేక మహారాజు దగ్గరికి తెలియజేస్తే ఆ రకంగా నేను ధన్యురాలు అవుతాను, ఆయనకు తెలియజేయాలి అని ఆ ఉపనిషత్ అనేటువంటి దేవతను కాస్త తీసుకొచ్చి వివేకుడి దగ్గరికి కలపాలి అని చెప్పి అనుకుంటుంది. అనేసరికి ఎప్పుడు ఆ శాంతి అనేటువంటి ఆమెకు ఎదురుగుండగా శాంతి వయస్సులో చిన్నది, శ్రద్ధాదేవికి కుమార్తె వంటిది. అందుచేత ఆమె అంటుంది, అదో ఇక్కడ మా అమ్మ అయినటువంటి మా అంబ శ్రద్ధకు శాంతి కూతురు. మా అమ్మ ఇటే ఏదో చాలా ఆనందంగా ఆలోచించుకుంటూ వస్తున్నది అని ఆ శ్రద్ధాదేవిని గురించి చెప్తుంది. ఇంత లోపల శ్రద్ధాదేవి అక్కడికి ప్రవేశించింది. ప్రవేశిస్తూ ఉండగానే శ్రద్ధ కూడా ఆయన చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ధృతరాష్ట్ర పరివారం లాంటి వారు వీళ్ళంతా కూడాను, దుర్యోధనాలు లాంటి వాళ్ళు, దుష్టులైనటువంటి వారంతా కూడాను నష్టమైపోయారు. అందువల్ల ఈ వివేక పరివారం అంతా కూడా సుఖంగా ఉన్నారు. దీని గురించి ఆలోచించుకుంటూ ఈ రోజు మా వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చూస్తుంటే నాకు పీయూషేణేవ లోచనే పూర్ణే, నా కళ్ళు ఎలా ఉన్నంటే అమృతంతో నిండిపోయినట్లుగా ఉన్నది. ఎందుకలా ఉన్నది అంటే అసతాన్ నిగ్రహో యత్ర, అంటే దుర్జనుల యొక్క నిగ్రహం అంటే పరాజయం ఎక్కడైతే జరుగుతుందో, దుర్జనుల యొక్క ఓడిపోవడం అనేటువంటి ఎక్కడ జరుగుతుందో, సంత పూజ్యా యమము శమము శాంతి ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా పూజనీయం లేనటువంటి స్థితిలో పొందారు. అంటే సద్గుణములన్నీ పూజింపబడుతున్నవి, దుర్గుణాలన్నీ కూడా నిగ్రహింపబడ్డవి. నిగ్రహింపబడి దాన్ని పోగొట్టబడ్డవి అన్నమాట. ఆరాధ్యతే జగత్స్వామి, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆరాధింపబడుతూ ఉన్నారు. ఎవరి చేత? వశ్యై దేవాంజేవి, అంటే దేవతలను అనుసరించి జీవించేటువంటి ఏ భక్తులు ఉన్నారో భక్తుల చేత శ్రీమన్నారాయణ పరమేశ్వరుడు ఆరాధింపబడుతూ ఉన్నారు. ఎక్కడైతే దుర్జనులు తిరస్కరింపబడుతూ ఉంటారో, సద్గుణములన్నీ ఆదరింపబడుతూ ఉంటారో, ఎక్కడైతే శ్రీమన్నారాయణమూర్తి ఆరాధింపబడుతుంటారో అక్కడ అటువంటి ప్రదేశము చాలా ఆనందదాయకంగా ఉంటుంది కదా చూడడానికి అని అన్నది. ఇంత లోపల శాంతి ఆమె దగ్గరికి, శ్రద్ధాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా మీరేమిటో ఆలోచిస్తూ ఉన్నారు తల్లి అన్నది. అనగానే ఆమె అది కూడా పట్టించుకోకుండా ఇంతకు ముందన్న మాటే అనుకుంటుంది. ఈరోజు దుర్జనులంతా కూడా దుష్ట పరివారం అంతా పోయింది, మంచివాడంతా చాలా ఆనందంగా ఉన్నారు, శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధిస్తూ ఉన్నారు అని ఇలా అనుకుంటున్నది. అప్పుడు మళ్ళా అన్నది, అమ్మా మీరు అథ మనసు కీదృశి స్వామిన పురుషస్య ప్రవృత్తికి, మీరు ఎంత ఆలోచిస్తున్నారు, ఏమిటి పరిస్థితి చెప్పవలసింది. స్వామిన పురుషస్య ప్రవృత్తి, పురుషుని యొక్క ప్రవృత్తి ఎలా ఉందో చెప్పండి. పురుషుని యొక్క ప్రవృత్తి అంటే ఈ దుష్టులైనటువంటి వాళ్ళంతా మహామోహాదులంతా ఓడిపోయిన తర్వాత పురుషుడు అంటే ఉపనిషత్ పతి అంటారు. ఉపనిషత్తును రక్షించేటటువంటి వ్యక్తి అంటే బ్రహ్మ విద్యను అధ్యయనం చేసిన వాని యొక్క స్థితి ఎలా ఉందో చెప్పండి అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు చెప్తారన్నమాట, యాదృశీ వత్స్య గ్రాహ్యస్య భవతి, సంపదమైనటువంటి వానికి బ్రతకడం అనేటువంటిది వస్తే ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. మహామోహాదులందరూ కూడా సంపాలనుకున్నారు. అలాంటి వ్యక్తిని కాస్త గ్రాహ్యుడై ఆయన స్వీకరించి, రానాయన నువ్వే ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే అన్నామో, అంటే బ్రహ్మ విద్య లేకుండా చెయ్యాలి, అజ్ఞానం చేత నింపేయాలనుకున్నటువంటి ఆ మహామోహాదుల యొక్క ఓడిపోవడము ఆ పరిస్థితిలో ఉందంటే, వివేక పరివారంలో నుంచి వచ్చినటువంటి ఈ ఉపనిషత్తు అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు వారిని బ్రతికించడం వంటిది అయింది. అందుచేత ఆ ధృతరాష్ట్ర పరివారం లాంటి ఈ అయోగ్య పరివారాన్ని జయించడం వల్ల ఈ రకమైన స్థితి కలిగింది. అందువల్ల ఇదంతా ఎలా జరిగిందంటే వివేకుని యొక్క సామ్రాజ్యంలో ఉండడం చేత ఇదంతా జరిగింది.
ఇప్పుడు వివేకుడే ఈ దివ్యమైనటువంటి సామ్రాజ్యం అంతా కూడా ఏలుతారు అని పితర్కిం స్వామి సామ్రాజ్యం అలంకరిస్తుంది. ఆయనే సామ్రాజ్యాన్ని అలంకరిస్తారా వివేకుడు అనేటువంటి మహానుభావుడు అంటే అప్పుడు శాంతి అన్నది అంటే అథ దేవస్య మాయాయాం కీదృశో అనుగ్రహ. అంతా శ్రద్ధాదేవికి ఏమేం జరిగిందో అంతా తెలుసు. అందువల్ల తల్లి కాబట్టి తల్లిని అడుగుతున్నది కూతురుగా ఉన్నటువంటి శాంతి. ఇది ఇలా ఉంది సరే, వాస్తవంగా పురుషుడున్నవాడు నిరంతరం ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉంటే అప్పుడు అతనే స్వరాట్ అవుతాడు. యహ ఆత్మానం అనుసంధత్తే, ఎవరైతే నిరంతరము ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉంటారో ఏవ స్వరాట్, ఆయనే స్వరాట్ అవుతాడు. అంటే తనంతా తానుగా ఆనందపడుతూ ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పి దానికి అవుతుంటారు. అంటే అప్పుడు అమ్మా అది సరే, ఆయన ఆత్మానుసంధానం చేసుకుంటుంటారనుకోండి, మరి మాయ ఏమైపోతుంది అన్నారు. అందరూ ఓడిపోయారు, అందరూ తిరస్కరింపబడ్డారు, ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు. ఎవరంటే మాయ ఉంది కదా, మాయ ఏం చేస్తుంది అన్నారు. మాయ దగ్గరికి వెళ్ళి మాయ ఈ పురుషుడు అంటే ఆత్మస్వరూపమైనటువంటి వ్యక్తి ఆ మాయ ఎందు కనుక ఉన్నట్లయితే మన మాయలో పడిపోతాడు కదా అని అడిగింది శాంతి. అడిగితే నన్ను నిగ్రహించి వక్తవ్యే కథం అనుగ్రహ. అయ్యా మాయను ఎలా అనుగ్రహించారమ్మా అన్నారు. మాయను అనుగ్రహించడం అనకూడదమ్మా, మాయను నిగ్రహించారు నా నాటి. ఎందుకంటే మాయను అనుగ్రహించడం అంటూ మొదలు పెడితే మాయకు లోబడిపోతారు, మాయను నిగ్రహించినట్లయితే మాయకు ప్రవృత్తి లేకుండా చేస్తారు. అందుచేత నిగ్రహ అని చెప్పాలి తప్ప నువ్వు అనుగ్రహం ఎలా చేశారని అనకూడదు. ఎందుకంటే ఈ మాయే సర్వ అనర్థ బీజభూతం, సమస్తమైనటువంటి అనర్థములకు కారణమైనటువంటిది ఇయం మాయ. సర్వథా నిగ్రహ్యేతి మన్యతే. దీన్ని పరిపూర్ణంగా నిగ్రహించేయాలి, మాయను పూర్తిగా స్వాధీనం. అందుకోసమే ఈశ్వరునికి లక్షణం ఏమిటి, జీవునకు లక్షణం ఏమిటి అని వేదాంత శాస్త్రంలో చెప్తూ అవ్యామోహకరి మాయ ఏం చేస్తుందంటే ఇతరులను వ్యామోహపరుస్తుంది. స్వవ్యామోహకరి మనల్నే మోహపరిచేది అవిద్య. మన అజ్ఞానం చేతనే మనం వ్యామోహపడుతూ ఉంటాం. మాయ అలా కాదు, ఈశ్వరుడు మన ఎందుకు ప్రవర్తింపజేయడం ద్వారా మనం మాయలో పడిపోతూ ఉంటాం. అందువల్ల ఈశ్వరుడు మరి మాయలో పడతారా అన్నారు. ఆయన పడడు. ఎందుకు పడరు అంటే ఆయన మన జీవాదుల్లాగా పరాధీనమైన వ్యక్తి కాదు. ఆయన అధీనంలో మాయ ఉంటుందన్నమాట, మాయ అధీనంలో మనం ఉంటాం. కాబట్టి స్వతంత్రమైనటువంటి స్వరూపం గల వారు పరమాత్మ, పరమేశ్వరుడు, మనం పరతంత్రుడు. అందువల్ల మనం మాయకు అధీనంలో ఉంటాము, పరమాత్మకు మాయ అధీనంలో ఉంటుంది అన్నమాట. ఆ దాసి వలె ఉంటుంది. అందుచేత సర్వథా నిగ్రహ్యేతి మన్యతే. అయితే ఇది యద్యేవంతా కర్హి తర్హి దాని రాజపురస్య స్థితి. ఇప్పుడు వివేకుని యొక్క పరివారం వాళ్ళంతా ఎలా ఉన్నారు ఏమిటి ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు అని శాంతి అడిగిందండి. అడిగితే ఇప్పుడు అందరూ కూడా అంటే మోహుడు ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా పరివారం అంతా ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం ఎలా ఉంది వీళ్ళంతా కూడా నిత్యానిత్య విచారణ ప్రణయిని. అంటే వేదాంత శాస్త్రంలో మనం చెప్తూ ఉంటాం కదండి, అంటే బ్రహ్మ విచారం చెయ్యాలి అంటే తర్వాత చెయ్యాలి అంట. దేని తర్వాత చెయ్యాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాత చెయ్యాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అథానంగానే ఏమిటి అన్నాడు, పిమ్మట అన్నాడు. పిమ్మట అంటే తరువాత. దేని తర్వాత అని ఎప్పుడైతే అన్నామో దేని తర్వాత అని మనం వెంటనే అడుగుతాం. అని ఎవరి యొక్క తర్వాత అని అడగం, దేని తర్వాత అని అంటాం. అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత అని అంటారు. అత అన్నారు కోడి. అథ అనే దానికి అర్థం ఏంటి, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత. అత అంటే అర్థం ఏమిటి అన్నాడు. అంటే ఇది ప్రపంచం అనేటువంటిది మిథ్య కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ విచారం చెయ్యాలి అని అర్థం అన్నమాట. ఇది స్థూలంగా ఈ మాట చెప్పి ఇప్పుడు అంటున్నారు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత అంటారు కదా. ఈ సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి అంటే నిత్యానిత్య వస్తువు వివేక అని చెప్పి శమాది నా సాధన సంపత్తు ముముక్షత్వము అని ఇహాముత్ర భోగ విరాగ ఈ నాలుగింటికి కలిపి సాధన చతుష్టయము అంటారు. ఇది ఒక సంపద అండి. దేనికి సంపద? ఈ సంపద ఉంటే మనం బ్రహ్మ విచారం చేయవచ్చు. డబ్బున్నవాడే ఫలానా వస్తువు కొనుక్కోగలదు. ఒక కారు అన్నారనుకోండి, ఆ కారు ఏది 10 లక్షల రూపాయలు, మీకు 10 లక్షలు 10 రూపాయలు తగ్గిస్తామో 50,000 తగ్గిస్తామని అన్నారనుకోండి,
అది మామూలుగా భిక్షాటం చేసుకునేవాడు పూట తినడానికి అవకాశం లేనివాడు దానికి అర్హుడు కాదు కదండి. ఎవరైతే 25 లక్షలు ఉన్న దాన్ని కనీసం 20 లక్షలకు బేరమాడి కొనగలిగిన వాడు ఉంటాడు, వాడు అర్హుడు. అందువల్ల ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సంపద ఉంటేనే ఒక వస్తువుని పొందగలుగుతాం. ఏమిటా సంపద అన్నాడు. బ్రహ్మవిచారం అంటే మన స్వరూపం మనం తెలుసుకోవాలంటే ఏముండాలి అన్నారు. ఇవన్నీ ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్రార్థ భోగ విరాగ, సమాధి సాధన సంపద, ముముక్షుత్వం, ఈ 4 ఉండాలి. అప్పుడు మాత్రమే వేదాంత విచారణ ప్రవర్తించడానికి అర్హుడు అన్నారు. ఇప్పుడు దాన్ని చెప్తున్నారు. ఈ 4 చతుర్థార్థాలంటే వాటిని ఎలా వర్ణిస్తున్నా అంటే ఒక వివేకునకు ఉన్నటువంటి ఒక పరివారం. ఈ నిత్యానిత్య విచారణ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక ప్రేయసి. ఎవరికి? వేదాంత విచారం చేసేదానికి ఒక ప్రేయసి అన్నమాట. వైరాగ్యమేకం సుహృతు. వైరాగ్యం ఎవరయ్యా అన్నారు. ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఆయన. మిత్రాణి యమాదయ, యమ సమాధమ ప్రతి ఇలాంటివన్నీ కూడాను మిత్రాణి స్నేహితులు. సమదమప్రాయ సహాయా మతాహ. శమము దమము ఇత్యాదులన్నింటినీ కూడాను, యమనియమాదులన్నీ కూడాను ఏవైతే ఉన్నావో అష్టాంగములు, ఆ అష్టాంగములన్నీ కూడాను స్నేహితులయ్యా. శమము దమము ఇత్యాదులు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా సహాయకులైనటువంటి వాళ్ళు. మైత్ర్యాధ్యా పరిచారికా. మైత్రి, కృప, ఉపేక్ష ఇత్యాదులన్నింటినీ కూడాను అది పరిచారిక, ఇంట్లో పనిచేసేటువంటి స్త్రీలు. ముముక్ష అది సహచరి నిత్యం ముముక్ష వనాలు చేత. అందరికంటే ప్రధానమైనటువంటి ముముక్ష అనేటువంటి మోక్షం పొందాలనేటువంటి ఇచ్చ ఉంటే అది చాలా సహచరి, నిరంతరం ఉండేటటువంటిది అన్నమాట. అటువంటిది ఆ మోక్ష అనేటటువంటి దాని చేత ఏం చేయాలి అని పెట్టుకొని వనాదుచ్ఛేద్యారిపవశ్చ. ఇంతమంది పరివారం ఉన్న తర్వాత శత్రువుని జయించాలి. శత్రువుని ఎలా జయించాలి అంటే మోహ మమత సంకల్ప సంగాదయ. వీళ్ళందరితో కూడుకున్న వాడై మోహము, మమత, సంకల్పము, సంగము వీటన్నింటినీ కూడా ఛేదించాలి. అంటే మనం ఈ రకమైన వైరాగ్య పరిపాలనాన్ని దగ్గర పెట్టుకుంటే, ఈ సంపద ఉంటే అప్పుడు మనం దీన్ని ఎంత పోవచ్చు. మోహాన్ని, మమత్వాన్ని, సంగము, సంకల్పము ఇలాంటివన్నీ పోగొట్టుకోవచ్చు అని చెప్పి ఒక అద్భుత శ్లోకం అంటే చెప్పున్నారు. అప్పుడు ఈ మాట శ్రద్ధాదేవి చెప్పేసరికి శాంతి అన్నది, అమ్మ ధర్మమునందు మరి స్వామికి ఏమన్నా శ్రద్ధ ఉన్నదా, ఈ విషయంలో ఎటువంటి ప్రేమ ఉన్నది అన్నారు. అనేసరికి అప్పుడు అమ్మ నేను శ్రద్ధాదేవి చెప్తుంది, పుత్రి వైరాగ్య సన్నికర్షాత్ ప్రభృతి నితాంతమిహ అముత్ర ఫలభోగ విరసయేవ స్వామి. ధర్మం ముందు ఆసక్తి ఉంది అంటావేంటి? ధర్మం ముందు ఆసక్తి అనేటువంటి ప్రసక్తి లేదు. ఇహలోకంలో ఉండే సుఖముల మీద, పరలోకంలో ఉండే సుఖముల మీద పూర్తి విరసులై ఉన్నారు స్వామి. అంటే ఉపనిషత్ దేవి యొక్క భర్త అని అర్థం అనుకుంటున్నారు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఇహాముత్రార్థ భోగ విరాగ. ఇహలోకమునందు ఉండే సుఖం మీద, పరలోకం మీద అంటే స్వర్గాది లోకం ముందు ఉండే సుఖముల మీద ఎటువంటిది కాకపిష్టాప్రాయే. అంటే నేలక మీద, పవిత్రంగా ఉన్నటువంటి నేలక మీద హఠాత్తుగా ఒక కాకి రెట్ట పడితే దాన్ని వెంటనే తూచుకొని ఉమ్మేస్తాము. ఏ విధంగా దాన్ని పోగొట్టుకోవడానికి అనేక రకములుగా ప్రయత్నం చేస్తామో అలా బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగి ముముక్షువైనటువంటి వాడు ఇహలోక పరలోక సుఖముల మీద అంత వైరాగ్యం కలిగి ఉంటాడు. ఈ మాట చెప్తున్నది అనమాట. అమ్మ వైరాగ్యం కలిగినది మొదలు మిక్కిలి ఇహలోక పరలోక సుఖముల యందు వైరాగ్యం కలిగి ఉన్నారు, విరసులై ఉన్నారు అనేసరి. అలాగంటే ఆయన నరకం మీద నుంచి మనం ఏ విధంగా అయితే భయపడుతూ అయ్యో మన నరకం రాకూడదని ఏ విధంగా అయితే పాపం చేయకుండా ఉంటాము. ఎందుకంటే పాపం చేస్తే దాని దాని నరకం ఉంటుంది, ఆ నరకం వల్ల మనకు భయం ఉన్నది అని పాపం నుంచి నివృత్తిని ఎలా పొందుతారో ఆ కర్మ వల్ల, పుణ్యకర్మ వల్ల నుంచి కూడా నివృత్తి పొందుతారు. అలాగే ఎవరు జ్ఞాని అని వాడు మూర్చిపోయినటువంటి వాడు చేస్తే పని సహా నరకాదివ పాప ఫలాత్ భయం భయతి. ఆయన నరకం నుంచి పాపఫలం వస్తున్నటువంటి దేశం భయాన్ని పొందుతుంటారు. అలాగే పుణ్యఫలాదపి నాశన, పుణ్యఫలం నుంచి కూడా అలాగే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పాప ఫలము కొంతకాలం దాన్ని అనుభవించిన తర్వాత వదిలేసేస్తుంది. పుణ్యఫలము అంతే. కాబట్టి కర్మచితో లోక క్షీయతే ఏమేవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతే అని ఉపనిషత్తు.
ఏ విధంగా ఇక కర్మచిత అంటే కర్మ చేత ఒక కర్మ చేసి సంపాదించిన ఏ పుణ్యం ఉందో ఆ పుణ్యం తాలూకు ఫలం కొంతకాలం అనుభవించిన తర్వాత ఆ పుణ్యఫలం ఖర్చు అయిపోయిన తర్వాత మన ఏ విధంగా అయితే అది నశించిపోతుందో ఏమేమో అముద్ర పుణ్యచితో లోక మనం పుణ్యములు చేసి యజ్ఞయాగాలు చేసి సంపాదించినటువంటి స్వర్గాది లోక ఫలం కూడా అలాగే క్షయమైపోతుంది. క్షయమయ్యేదే తప్ప ఏది అక్షయంగా ఉండేది లేనే లేదు. అక్షయమని ఏదైతే చెప్పినారో అది అర్థవాదములు అంటారు. ఎందుకంటే కర్మకాండకు సంబంధించినటువంటి ఫలాలు అక్షయము అని ఎవరైనా చెప్పి వేదములు చెప్పినా ఏం చెప్పినా ఏమిటంటే వేదాంత శాస్త్రంలో చెప్తారు. అలా ఎవరైతే చెప్పారు అక్షయ్యం హవై చాతుర్మాశయాదిన సుకృతం భవతి అంది. చాతుర్మాస యాగం ఒక యాగం చేసిన వాని యొక్క ఫలము అక్షయమై ఉంటుంది అని అంటారు. అక్షయం అంటే నశించదు, ఇది స్థిరంగా ఉంటుంది అంటారు. అది ఎందుకు చెప్తున్నారంటే ఆపేక్షికం, అంటే కొంతకాలం ఉంటుంది. మామూలు మనం అనుభవించేటువంటి కర్మ వల్ల సంపాదించేటువంటి ఫలం కంటే ఆ ఫలం కొద్దిగా ఎక్కువ ఉంటుందనే తప్ప అక్షయం అంటే నశించకుండా ఉండదు. ప్రపంచమే నశించిపోతుందని చెప్తుంటే యతోవాయుమాని భూతాన్ని జాగ్రత్త మొత్తం నశించిపోతుందంటే ఈ పుణ్యాలు ఇవన్నీ నేను నిలబడతావా? నిలబడవన్నమాట. అందువల్ల మరి ఆ మాట చెప్పారంటే వేదమే చెప్పింది కదా. ఇది ఆపేక్షికం, కొంతకాలం అర్థం అన్నమాట. మామూలు కాలం అంటే కొద్దిగా ఎక్కువ కాలం ఉండవచ్చు తప్ప శాశ్వతము అనేటువంటి నిత్యం అనేది లేదు. ఎందుకంటే కాల సంబంధం లేదు, ఏమీ లేదు. వేదాంత శాస్త్ర విచారం వచ్చింది ఒక ఆత్మతత్వం తప్ప ఆత్మతత్వం కంటే ఏమీ లేనే. ఏదన్నా ఉంది అని రెండో పదార్థం చెప్పింది సత్యం ఉన్నది అని అన్నారంటే అది అంతా కూడా అనవసరమైనటువంటి మాట. ఎందుకంటే నేహనానాస్తి ఇక్కడ ఆత్మాతమైన వస్తువు అనేటువంటి లేనేది ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవడం. ఆత్మస్వరూపం ఒక్కటే ఉన్నది. అందుచేత ఆ శృతివచనములన్నీ కూడాను ఆపేక్షికములని కొంతకాలం అని అర్థం చెప్పాలి, శాశ్వతం అనే మాట చెప్పే పనే లేదనమాట అని. అందుచేత ఎవరైతే పాపంని భయపడి పాప ఫలం వల్ల భయపడి నరక ఏ విధంగా అయితే పాపఫలంగా నరకంగా భావించడానికి భయపడి ఆ పాపకర్మలు చెయ్యడో, అలాగే పుణ్యకర్మల వల్ల కూడా భయపడి జ్ఞాని అయినటువంటి వాడు ముముక్షమైన వాడు చెయ్యడు అని చెప్పి సముచిత కామ సమన్వయ కృత కర్మ కథంచన మన్యతే నమన్యతే. ఏమిగా కూడా దాన్ని శ్రేష్టంగా ఎప్పుడు అనుకోడు. పుణ్యకర్మ ఇది చాలా గొప్పది, దీనివల్ల మనకు లభిస్తుంది అని జ్ఞాని అయినటువంటి వారు ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే పుణ్యం కూడా ఆయన్ని ఇనుప గొలుసుతో కట్టేశారండి, ఇన్ని బంగారు గొలుసుతో కట్టేశారండి అని అనుకోండి. చిలుకని బంగారు పంజరంలో పెట్టారు లేక ఇనుప పంజరంలో పెట్టారు, దీంట్లో ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? బంధింపబడ్డం సమానమేగా. పుణ్యకర్మాల చేత వచ్చిన ఫలం చేత బంధింపబడ్డట్టేగా. వాడు ముష్టి ఎత్తుకుంటున్నాడండి, వీడి కోట్లతో అనుభవిస్తున్నాడండి. అనుభవించడం కర్మానుభవం ఇద్దరికి సమానమే కదండి. అందులో ఉన్నటువంటి వైలక్షణ్యం కొంత ఉండవచ్చు, కానీ బద్ధత్వం అనేటువంటి బంధింపబడటానికి ఇద్దరికి సమానమే. ఇప్పుడు హాయిగా భోగాలు అనుభవిస్తున్నాడు నన్ను, భోగాలు వాడు అనుభవించట్లా, భోగాలు వాడిని అనుభవిస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. భోగాలు భుక్తాహ వయమేవ భుక్తాహ. భోగాలు వాడు అనుభవించట్లేదు, వాడు అనుకుంటున్నాడు. అది భోగాలు వాడిని అనుభవిస్తున్నాయి అన్నమాట. బయటికి వెళ్లకుండా ఆ భోగములు వాడిని ఆకర్షించి మనం మమ్మల్ని అనుభవించరా అంటే వాడు చచ్చిపెట్టుగా వాడు అనుభవిస్తున్నాడు. ఏ మనం సుఖం అనుభవించామయ్యా అన్నారు. ఏమీ లేదు. భగవత్పాద శంకరుడు చెప్పారు, ధాతుర్లోక సాధితో వాత తక్యం, విష్ణోర్లోకో వీక్షితో వాత తక్యం, శంభోర్లోక శాశ్వతో వాత తక్యం, ఈయన స్వాత్మ నైవ సాక్షాత్కృతో. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి సాధించుకొచ్చానంటుంటావేమో, సత్యలోకంలో సాధించాలని గొప్ప వీరం దిగుతున్నావు. అలాగే విష్ణులోక వైకుంఠానికి వెళ్ళి చూసి వచ్చానండి, ఈశ్వరుని లోకానికి కైలాసానికి వెళ్ళి సాధించి వచ్చానండి అన్నారు. అది ఏమీ ప్రయోజనం లేదు. ఏన స్వాత్మ నైవ సాక్షాత్కృతో. ఆత్మ సాక్షాత్కారమే చేసుకున్నప్పుడు ఇవి ఏం చేస్తావు ఇలా పిచ్చివాడా? అభ్యహి పద్భ్యాం లంఘితో వా తతక్యం. సముద్రాన్ని నేను 2 అడుగులతో నేను గెలిచి అక్కడికి వెళ్ళిపోయాను, సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయానండి. క్షేళపీత దుఃఖవద్వా తతక్యం. విషాన్ని వేస్తా పాలు తాగినట్టు తాగేశానండి అంటారు. ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఆత్మ నైవ సాక్షాత్కృతో. నీకు ఆత్మ సాక్షాత్కారం కలగనప్పుడు ఇవి చేస్తే ఈ కర్మల వల్ల ఫలమేముందిరా అబ్బాయి అని మహానుభావులు భగవత్పాద శంకరుడు ప్రబోధంలో ఈ రకంగా చేసి ఉన్నారు. ఆ మహనీయులు చెప్పని విషయం లేదు అన్నమాట. అందుచేత ఈ విధంగా సముచిత కామ సమన్వయం సుకృత కర్మ కథంచన మన్యతే అంటారు.
జాగ్రత్తగా పదాలను విడగొట్టుకోవాలని చాలా ఏ విధంగా కూడా కర్మల యందు ఆసక్తి కలిగి ఉండడు ముముక్షువైన వాడు అని చెప్పి శ్రద్ధాదేవి శాంతికి ఉపదేశం చేస్తుంది. అయితే అసౌ ఈ పురుషుడు నాడే అంటే ఉపనిషత్పతి అనబడుతున్నటువంటి వ్యక్తి కింతసౌ ప్రత్యక్రవణతాను స్వామిను విచింత్య కృతకర్తవ్యం ఆత్మానం మత్వా స్వయమేవ ధర్మ శూన్య వ్యాపారో భోత్. చూడండి, ధర్మం ఏమైపోయింది అన్నారు. ఆవిడ అడిగిన ప్రశ్న అదే, అమ్మా ధర్మం ఏమైపోయింది అమ్మా అన్నారు. ధర్మం ముందు ఆసక్తి లేదు, ప్రవృత్తి ధర్మం ముందు ఆసక్తి లేనే లేదు. ఏదైనా ప్రవృత్తి ఉంటే ధర్మం ముందు ప్రవృత్తి ఉంటే దానిలో పుణ్యం కలుగుతుంది, భిన్నమైన దాని ప్రవృత్తి ఉంటే అధర్మం వల్ల పాపం వస్తుంది. ప్రవృత్తి అనేటటువంటిది ఎప్పుడైనా సరే అది బాధకమే. అందుచేత ఇది తెలిసి చింత ఇది కృతకర్తవ్యం ఆత్మానం అంటే జ్ఞాని అయినటువంటి వాడు నేను కృతకర్తవ్యం అంటే చేయవలసినటువంటి కర్తవ్యాన్ని కలిగిన వాడిని చేశారని భావన కలిగి జ్ఞానం కలిగినటువంటి వారై ఆయన ఎలా ఉన్నారయ్యా అన్నాడు. ధర్మ శూన్య వ్యాపారో, ధర్మం కాస్త శూన్య వ్యాపారం అయిపోయింది. శూన్య వ్యాపారం అంటే వ్యాపార రహిత అభూత్, ఏ పని లేదు, ధర్మమునకు పని లేదండి ఇప్పుడు అన్నారు. అయితే ఈ ఉపద్రవాలన్నీ కూడా గ్రహించి మహామోహుడు ఏం చేశాడంటే తమ పరివారం అంతా కూడా ఓడిపోయారు, తమ వాళ్ళు ఎవరూ లేరు, మాకు నిలబడటానికి కూడా స్థానం లేదు అని మహామోహుడికి తెలిసి అతను ఎలా వాడయ్యా అన్నాడు. అంటే వాళ్ళ పరిస్థితి ఏమైంది, చనిపోవడం అనేటువంటిది కాదు, వాళ్ళు అదృశ్యం అయిపోయారు, కనిపించకుండా పోయారు. వాళ్ళు ఎక్కడున్నారు అన్నారు. ఇలా ఉంటూ ఉంటే అమ్మా వాడే సామాన్యంగా లేడు, వాడంత అదృశ్యమయ్యి కూడా వాడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా పుత్రీ తథా దురవస్థాగతేనాపి మహామోహ హతతేన స్వామిన ప్రరోచనాయ మధుమత్యా విద్యయా ఉపసర్గా ప్రేషిత. మధుమతి అని ఒక విద్య ఉన్నదండి. బృహదారణ్యకంలో కొన్ని విద్యలు చెప్తున్నారు. అందులో మధుమతి విద్య అంటున్నారు. మధుమతి అంటే మధుకాండం అని ఒక కాండమే ఉంది బృహదారణ్యకంలో. ఆ మధుకాండంలో చెప్తుంటారు మధు అనేటువంటి దానికి అర్థం అంటే ఇంద్రియముల్ని మనస్సుని కూడా వశపరుచుకునేటటువంటి ఒక ప్రక్రియ, అది ఉపాసన. అందుచేత ఇంద్రియాధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపాసన చేయడం వల్ల ఏమేమి లభిస్తావో అది చెప్పేది ఇది మధుకాండ అంటారు. అది మధుమతి అని. ఆ మధుమతి విద్య వల్ల ఏమవుతుంది, మనో బ్రహ్మేపాసీత, మనస్సే బ్రహ్మాన్ని ఉపాసన చేశారనుకోండి, అతనికి ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారో ఎవరి యొక్క సంకల్పం ఎలా ఉందో అన్ని తెలుస్తారు అట్టి వ్యక్తికి. అలాగే శ్రోత్రేంద్రియాన్ని చక్షురుపాసన చేశారనుకోండి, చక్షురుపాసన నేత్రోపాసన చేస్తే ఎక్కడ ఏ దూరంలో ఎంత దూరంలో ఏ వస్తువు ఉన్నది, ఏం జరుగుతున్నది ప్రతి దాన్ని చూడగలుగుతాడు, ఇక్కడి నుంచే చూస్తాడు అనమాట. చక్షురుపాసన. శ్రోత్రోపాసన చేశాడనుకోండి, ఎవరు ఏమనుకుంటున్నారు ఏమనుకున్నా దత్తా కూడా తెలుసుకుంటున్నారు. ఇలా దూరదర్శిత్వము, దూరశ్రవణము ఇవన్నీ కూడా. ఆ తర్వాత వాగుపాసన చేస్తారనుకోండి, వాగుపాసన చేసిన వాక్రసోపాసన చేసినట్లయితే దేని యొక్క స్వరూపంగా ఉంటుంది, మొత్తం తెలుస్తుంది, ఏ శబ్దాన్ని ఎలా ఉపయోగించి అవతల వాడిని జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా ఆకర్షించవచ్చు, ఇదంతా కూడా తెలుస్తుంది. ఈ విధమైనటువంటి ఉపాసనా విధానం అంతా కూడా చెప్పారు. తర్వాత పాణీంద్రియ ఉపాసన, ఒక చేతికి సంబంధించినటువంటి ఆ ఉపాసన కనుక చేస్తే దాన్ని అంగుళ్యగ్రేణ అంటే ఒక వేరుతోటి సూర్యుని అలా ముట్టుకోవచ్చు అన్నారు. ఈ మధువిద్యలో వచ్చేటువంటి విధానం అనమాట. అంగుళ్యగ్రేణ సూర్య స్పర్శత్వం, అలాగే చంద్ర స్పర్శత్వం. ఆ చంద్రుడు చూపిస్తాను దాన్ని చెప్పి చంద్రుడు ముట్టుకొని చూపించవచ్చు అన్నమాట. అలాంటి స్థితి కలిగేటటువంటిది ఉపాసన, అది మధుకాండలో ఉంది. దాన్ని మధుమతి విద్య అని కూడా అంటారు. ఇప్పుడు ఏం చేశాడు మహామోహుడు అనేటువంటి వాడు స్వామి యొక్క ప్రరోచనాయ, ఆ పురుషోత్పత్తి యొక్క ప్రరోచన కొరకు ఆమె తమపై లాక్కు అండుకొద్దిగా ఐశ్వర్యములు ఎప్పుడైతే మనకు వచ్చినవో, ఓహో ఆయన చంద్రుడు ముట్టుకుంటాడు సూర్యుడు ముట్టుకుంటాడు అనేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఒక ప్రలోచన, ఓహో నేను ఎంత గొప్పవాడికి దానిటువంటి ఒక అభిమానం వస్తుంది. అభిమానం వచ్చిందా వెంటనే మమకారం ఇవన్నీ కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి అహంకారానికి సంబంధించినటువంటి పరివారం అంతా వచ్చి టక్కున కూర్చుంటున్నాడు. అందుకోసమని ఆ మహామోహుడు ఆ ప్రయత్నం కూడా చేశాడు. అయితే చేతే శ్వాసక్త స్వామి వివేక ఉపనిషత్ చింతామపి నకరిష్యతి. ఎందుకంటే వీటి గురించి ఆలోచించి ఒకసారి ఓహో నాకు ఇన్ని ఐశ్వర్యం ఉన్నవి కదా, నేను దీన్ని ఎందుకు ఉపయోగించుకోకుండా ఉండాలి అని ఒక్కసారి ఆలోచన వచ్చి ఆ ఉపనిషత్ విచారం అనేది చెయ్యకుండా కేవలము ఐశ్వర్య విచారం చేసి పాడైపోతాడనే ఉద్దేశంతో మహామోహుడు ఇంత ఏర్పాటు చేశాడు. చేస్తే అందుకోసమనే వాడు మధుమతి విద్య అనేటువంటి దాన్ని
ఒకదాన్ని సిద్ధి చేశారు అనేసరికి అంటే చూడండి వేదాంత శాస్త్రంలోనే ఇది బృహదారణ్యకంలోనే ఉంది. బృహదారణ్యకంలో ముందు కర్మకాండ సంబంధమైన విషయాలు వస్తాయి, ఉపాసన ఎక్కువగా వస్తుంది. ఆ ఉపాసన కంటే కూడా గొప్పదేది అని బ్రహ్మ విచారం గొప్పదనమాట. అందుకోసం ఇదంతా కూడా ఏమొస్తుంది అంటే ఈ ఐశ్వర్యములు, లోకాధిపత్యము, లేకపోతే దూరశ్రవణ దూరగ్రహణాదులు ఇవన్నీ ఏవైతే వచ్చినాయి ఇవన్నీ కూడా బాధకములే తప్ప జ్ఞాని అయిన వారికి సాధకములు కావు. ఇది వచ్చిన వీటిలో ఎంతో నిస్పృహగా ఉన్నారు. భాగవతం పంచమ స్కంధంలో వృషభదేవ చరిత్ర అంటే ఒక చరిత్ర. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వృషభదేవుడిగా అవతరించారు. ఆయనకి అప్రయత్నంగా అనేక ఐశ్వర్యములు అంటే ఆ విహాయసగమనాదులు ఆకాశంలో వెళ్ళేటువంటి శక్తి వచ్చిందండి. అష్టైశ్వర్యములన్నీ వచ్చినవి, అణిమాల హిమాది శక్తులన్నీ వచ్చినవి. ఇవన్నీ వస్తే కూడా ఆయన దాన్ని ఏమన్నా ఉపయోగించుకున్నారా అన్నారు. ఆయనకి అది ఉన్నదన్న భానం కూడా లేదండి ఆ మహానుభావుడు. అన్నీ వచ్చు. ఆయన సామాన్య సాక్షాత్ మహావిష్ణు స్వరూపం. అవధూత ధర్మాన్ని లోకంలో ప్రవర్తింప చేయడం కోసం ఆవిర్భవించినటువంటి మహానుభావుడు ఆయన. అది ఎప్పుడైతే వచ్చినవో మనసాపి నార్తని అంటాం. మనసు అబ్బో వచ్చినయా ఇవి నా దగ్గర ఉన్నవా అని కనీసంగా మనస్సులో కూడా అనుకోలేదు అంటారు. ఎందుకంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటి మనస్సు. దాని ఒక్కసారి అభినందిస్తే దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది తెలిసిన మహానుభావుడు ఆయన. అందుచేత ఆ విధంగా ఇక్కడ కూడా వివేకుడు దీని ఎందుకు ఆసక్తి కలిగి ఎక్కడన్నా సరే ఉపనిషత్తు యొక్క ఆలోచనే చేయకుండా ఉండుగాక అనే ఉద్దేశం చేత మహామోహుడు మధుమతి విద్యను ప్రయోగించాడు. అంటే మనకు అర్థం ఏంటంటే నాయన ఈ గ్రంథాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఇవి కూడాను మీరు ఏదో జ్ఞానంలో జ్ఞానకాండలో చెప్పారు కాబట్టి ఉపాధేయములు తీసుకొచ్చి ఇది చెయ్యాలి అని అనుకుంటారేమో. ఇవి కూడా బాధకములే. ఉపాసనాకాండలో ఉన్నటువంటి ఈ విషయముల వల్ల వచ్చే ఫలములు కూడా బాధకము తప్ప సాధకము కాదు. దూరశ్రవణ దూరగ్రహణ ఇలాంటివన్నీ కూడా ఐశ్వర్యములు ఇవన్నీ బాధకములే అని చెప్పడం కోసం ఈ మాట. అప్పుడు శాంతి అన్నది తతస్తత ఆ తర్వాత అలా మధుమతిని ప్రయోగించాడు ఆ మహామోహుడు. దానికి లోపడ్డారా వివేకుడు? లోపడి పోయి ఏమన్నా ఇరున్నాడా అంటే అప్పుడు అమ్మ తత తైర్గత్వ కాపి స్వామిని ఐంద్రజాలికి విద్యా ఉపదర్శిత. వాడు చెప్పినటువంటి ఆ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి దూరగ్రహణము దూరశ్రవణము ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి శక్తి అనేటువంటి ఆ మధుమతి విద్య అనేక దాని యొక్క విభాగములన్నీ కూడా వెళ్ళి అతను ఎందుకు ప్రవర్తించారు. ప్రవృత్తి విద్య తమ యొక్క గొప్ప శక్తులంతా చూపించినమాట. ఏమిటా చూపించడం? శబ్దానేవ శృణోతి యోజన శతాద్ ఆవిర్భవంతి స్వతః. శబ్దానేవ శృణోతి, శబ్దాలు వింటున్నారు. ఎక్కడ? కొన్ని యోజనముల దూరంలో ఉన్నటువంటి మాట్లాడుకున్నటువంటి మాటలు వీళ్ళకి తెలుస్తూ ఉన్నదన్నమాట. అలాంటి ఐంద్రజాలికమైన శక్తి వచ్చింది. అలాగే వేద పురాణ భారత కథా తర్కాదయో వాంగ్మయ దూరశ్రవణం. ఎక్కడో శాస్త్రంలో ఎక్కడో ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఈయన విన్నట్టు ఈయన చెవిలో నిరంతరం ఉండమన్నమాట. అలాంటి రూపంగా వచ్చింది. గ్రత్నాది స్వయం ఇచ్చయా శుచిపదై శాస్త్రాన్ని కావ్యాన్ని చ. ఆ వాంగ్మయ శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఎటువంటి శాస్త్రములైనా కానీ కావ్యాలు కానీ అవలీలగా రాసేటువంటి శక్తి వచ్చింది. వస్తే ఇప్పుడు లోకాన్ భామ్యతి పశ్యతి స్ఫుటరుచో రత్నస్థలీ మైరవీ. అతను యథేచ్ఛగా వెళ్ళగలిగినటువంటి శక్తి కూడా ఉంది అతనికి. మేరు పర్వత ప్రాంతంలో ఆ భూముల్లో అంటే బంగారు భూమి మీద సంచారం చేసే శక్తి వచ్చింది. ఇదంతా లోకాను భ్రామ్యది. ఏ లోకానికి పడితే ఆ లోకానికి వెళ్ళేటువంటి శక్తి వచ్చింది. ఇచ్ఛయ సంకల్ప మాత్రం చేత శుచిపదై శాస్త్రాది స్ఫుటరుచ రత్నస్థలీర్ మైరవీ. మేరు సంబంధమైనటువంటి భూమిని ఎందు సంచరించే శక్తి ఇదంతా వచ్చింది. ఇవన్నీ కూడాను మధుమతి భూమాపన్న. ఈ మధువిద్య ద్వారా ఈ రకంగా తెలుసుకొని స్థానాభిమానిని దేవతాభి ఉపచ్ఛంద్యతే. అయ్యా రండి, మేము మిమ్మల్ని తీసుకెడతాం అని ఆయా దేవతల చేత ఆహ్వానింపబడ్డారు. ఎవరు? వివేకుడు ఆహ్వానింపబడ్డాడు. ఎవరి? భో ఇహోపవిష్యత. వాళ్ళు గౌరవించారు. అంటే వాళ్ళలో వాళ్ళు పడేసి మోహంలో పడేయడం కోసం వాళ్ళు ఏం చేశారు? మహామోహ ప్రేరితమైన వాళ్ళై భో ఇహ ఉపవిష్యత నాత్ర జన్మ మృత్యు. వాళ్ళు ప్రేరణ చేసి ఆయన మీరు ఇక్కడికి రండి, మా దగ్గరికి రండి, ఈ లోకంలో అనుభవించండి, ఈ భోగాలను అనుభవించండి, మీకు ఇక్కడ ఏమి జన్మ మరణ భయం లేనే లేదు, ఇది శాశ్వతము, ఇది స్థిరము, ఇక్కడ ఉండండి, ఈ లోకాల్లో ఉండండి, ఈ భూమి మీద ఈ మేరుపర్వత ప్రాంతంలో ఉండండి, మీకు ఇక్కడ జన్మ మృత్యువు ఉండవండి అని వాడు ప్రలోభాలు చేస్తూ ఉన్నారు. ఎవరిని? వివేకుడిని ప్రలోభం పరుస్తున్నారు. అనుపాధిరమణేయో దేశ. ఏ విధంగా కూడాను
ఇటువంటి అక్షయం కానటువంటి దేశం ఇది, మనోహరమైన దేశం అని ఏ షత్వాం ఉపస్థితో వివిధ విలాస లావణ్యమయ మంగళార్థ జగ్రపాణి ప్రణయపేశర విద్యాధరై జన. అక్కడ ఉన్నటువంటి విద్యాధర స్త్రీలందరూ కూడా వచ్చి అతన్ని కొద్దిగా ఆకర్షించి మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ చాలా బాగా ఉంటుంది, మీరు నిరంతరం ఆనందం అనుభవించవచ్చని అన్నారు. తదేహి కాబట్టి మీకు రండి, యతోత్ర కనకసికతిక స్థలా స్రవంతి. ఇక్కడ బంగారమయమైనటువంటి ఇసుక తిన్నెలు ఉన్నవి. ఇసుక తిన్నెలతో కూడినటువంటి సరస్సులాగా ఈ నీరంతా కూడా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ స్త్రీలు ఉన్నటువంటి వాడు సామాన్యమైన వాడు కాదు. ఈ యవనం ఏదో తగ్గిపోతుందని అనుకోకండి, నిరంతరము పెరిగేటటువంటిదే తప్ప ఈ యవనం అనేటువంటి గొప్పది అని చెప్పి ఈ విధంగా భజ నిజ పుణ్య చితాంశ సర్వభోగ, ఈ భోగాలు అనుభవించండి. ఇది ఎలా వచ్చింది? నీవే, ఈ భోగాలు నీవే. ఎందుకంటే నీ యొక్క నిజ పుణ్య చిత, నువ్వు చేసుకున్న పుణ్యం బట్టి సంపాదించుకున్నటువంటి డబ్బే ఇది. కొన్ని యథేచ్ఛగా నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు, తరిగిపోదు ఆయన ఇక్కడ ఉండవలసింది అని ప్రేరణ చేస్తూ ఉన్నవన్నమాట. ఆ మాటలకి ప్రలోభపడతాడు. ఎంత వివేకం కలిగిన వాడైనా సరే. ఇప్పుడు సాక్షాత్ వివేకుని అంటున్నారు. అప్పుడు ఏంటి ఇదంతా? శ్రద్ధాదేవి చెప్తుంది, శాంతి కూతురు చెప్తుంది. అమ్మ తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఆయన ఆ మాటలు లోపడ్డారా అంటే శ్రద్ధాదేవి చెప్పింది, పుత్రేత ఆకర్ణ్య మాయ శ్లాఘ్యమేదటి చెప్పం. తర్వాత మాయ ఉన్నది. ఆ మాయ ఏం చేస్తుంది? ఇది చాలా బాగుంది బాగుంది అని. మాయ అదే కానీ అది అంచనగా ఉండేటువంటి విషయాన్ని మీదే ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. అంతకు ముందు దాకా మాయ పరిస్థితి ఏమిటి అన్నారు అంటే, ఈ మహామోహన్ యొక్క పరివారం రావడం ముందు దాకా ఆమె కాస్త ఉదాసీనంగా ఉంది, ఏమీ చేయడానికి ఏం లేదు. ఆమె పరివారం ఎవరన్నా విచారించుకోండి, అప్పుడు దానికి శక్తి బయటపడుతుంది. శ్లాఘ్యం అన్నది ఫిర్యాదు. మనసాచ మనస్సు వచ్చింది. అప్పుడు దాకా ఇంతకు ముందు ఎలా ఉన్నది మనస్సు? అందరూ కూడా మహామోహాదులంతా పోయారు. ఆలోచించడానికి ఏదైనా ఒక విషయం ఉంది అంటే చేస్తే సద్విషయం ఆలోచించాలి, లేకపోతే లేదు. అంతకంటే ఏమి లేని పరిస్థితి. ఎప్పుడైతే ఈ భోగ విషయాలు వచ్చేసరికి, ఇంత పరివారం వచ్చేసరికి ఆహా చాలా బాగుంది, మనస్సు కాస్త దాన్ని ఆమోదించింది. అంటే వీళ్ళందరూ కూడా ఇష్టపడుతూ ఉన్నారన్నమాట. సంకల్పేన ప్రోత్సాహితం, సంకల్పం వచ్చింది మనస్సు, దాని యొక్క సంకల్పం, దాని యొక్క వృత్తి పరిణామ విశేషం అనమాట. దాని కాస్త ప్రోత్సహించింది అనమాట. స్వామి సంప్రతి సన్మిత్రమివ పథమివ వెంటనే ఆయన ఒక స్నేహితుడు వచ్చిన వాళ్ళలాగా వాళ్ళందరినీ కూడాను దగ్గరగా వాడు వచ్చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది? దీన్ని లోపడ్డారా అన్నారు. అప్పుడు వెంటనే శాంతి మాట చెప్తుంటే ఆ మాటలు అమ్మా శ్రద్ధాదేవి చెప్తున్నటువంటి రీతి ఇదనమాట. అమ్మ ఆ విధంగా వివేకుడి దగ్గరికి విద్యాధర స్త్రీలాగా ఒక్కొక్కడు వచ్చారమ్మా. వచ్చి నన్ను అనుభవించండి, ఈ భోగాలను అనుభవించండి, ఇది మీరు సంపాదించుకుంది, ఇంకెవరో ఇచ్చింది కాదు, మీరు సంపాదించుకుని మీరు అనుభవించాలి. మీరు అనుభవించి గొప్ప మీ యొక్క స్థైర్యాన్ని ఇక్కడ నిలబెట్టుకోవాలి. మీరు ఈ భోగాలను అనుభవించాలి, ఈ లోకాలను అనుభవించాలి, పైలోకాల్లో మీకే లభించేటువంటి ప్రథమస్థానం. ఇలా మాటలు చెప్తూ ఉంటే దానికి లోబడిపోయి ఉండవలసిన ఇంత లోపల మాయ కూడా వచ్చి అవునండి నిజమే, ఇది మీరు సంపాదించుకుందేనండి అని మాయ వచ్చేది. మనస్సు కాస్త నిజమండి ఇది మీరు సంపాదించుకుందే కాబట్టి మీరు భోగాలు అనుభవించండి అని మనస్సు వచ్చి ప్రేరణ చేసింది. ఇంత లోపల సంకల్పం వచ్చింది, అయ్యా మీరు సంపాదించుకున్నదే మీరు అనుభవించండి ఈ భోగాలు. 1కి 10 మంది హఠాత్తుగా చుట్టూ చేరి ఇలా చెప్తూ ఉంటే అప్పుడు స్వామి సంప్రతి వీళ్ళందరూ మన హితం కోసమే చెప్తున్నారు కాబట్టి, ఇంతమంది చెప్పారు కాబట్టి మన హితం కాబట్టే, మనకు హితం కాబట్టే కదా అనే దాకా వచ్చేసింది. అంటే వివేకుని యొక్క బలహీనత ఎంత దాకా తీసుకొచ్చారంటే అంత దాకా తీసుకొచ్చారు. అప్పుడు శాంతి ఈ మాటలు వింటూ సఖే బాధపడతారు. వివేకునికి ఎటువంటి దుర్దశ దిక్పన్నపితామేవ సంసారం మా వాగురామపి పతితస్వామి. అయ్యయ్యో మళ్ళా వివేకుడు అనేటువంటి మహానుభావుడు ఈ సంసారం అనేటటువంటి వాగురం వలలో చిక్కుకున్నారా అని బాధపడుతూ ఉన్నదనమాట. ఈ తల్లి చెప్పినటువంటి మాటలు విని అంటే నఖను అమ్మా నేను చెప్తున్నాను, ఆ చెప్తున్న మాటలు విను, అంత దాకా దైన్యం పడేదాకా తీసుకొచ్చినవి నఖలు. ఆ వివేకులకు ఏ రకంగా కూడాను ఆ దైన్యం పొంది వాళ్ళ మాట వినలేదమ్మా అనేసరికి ఒకసారి తెప్పరిల్లింది మనస్సు. తర్వాత శాంతి తెప్పరిల్లి తతస్తత అమ్మ తర్వాత ఏం జరిగింది చెప్పమ్మా. అమ్మ అప్పుడు తర్వాత జరిగిందంటే పరిపార్శ్వవర్తిన తర్కేణ అంటే ఆ వివేకుని దగ్గర ఒక తర్కం ఉంటాడు, సత్తర్కం అంటే శాస్త్రమైన తర్కం ఉంటుందన్నమాట. ఆ తర్క పురుషుడు అనేటువంటి వాడు ఉండి తాను సర్వాన్ని క్రోధావేశ కషాయిత నయనం ఆలోక్య అభిహిత వాళ్ళందరినీ చూచారు. ఆ మాయా పరివారం మహామోహుడు
అతను పంపించినటువంటి విద్యా పరివారం ఉందని చూసి వివేకంతో అంటున్నాడు, స్వామి కిమేవం మేభిః విషయామిష గ్రాస పృథ్వీభిః ఆస్థానికైః పునర్విదేష్యేవ తథైవ విషమ విషయాంగారేషు నిపాత్య నిపాత్యమానం ఆత్మానం ఆరబుధ్యసే. ఒక్కసారి హెచ్చరించిన తర్కం. అందుకోసం భగవత్పాద శంకరులు చెప్తారు, శృతిమత తర్కం అనుసంధేయత. శృతిమత అంటే శృతికి అభిమతమైనటువంటి తర్కం చేత నువ్వు అసద్విషయాన్ని నివారించుకొని ఆ సద్రూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవలసింది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ సత్తర్కం అనేటటువంటి వ్యక్తి పురుషుడు వచ్చి ఆ వివేకులతోటి, స్వామి ఏమిటి మీరు అయోగ్యమైనటువంటి ఈ ఆస్థానికై అంటే, ఒక ఆస్థానికై అంటే అయోగ్యులైనటువంటి వాడు కొంతమంది ఒక రాజు యొక్క ఆస్థానంలో చేరి వాడు చెప్పిన మాటే గొప్పదనిపిస్తూ ఉంటారన్నమాట. అవతల వాడిని పేలవంగా చూస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణం కలిగినటువంటి ఈ మాయ, ఈ సంకల్పము, ఈ మనస్సు, వీళ్ళ యొక్క మాటల చేత మీరు అనవసరంగా ఎందుకు ప్రలోభపడతారు స్వామి? అలా ఉండవలసినటువంటి పని మీకు లేదు. విషమ విషయ అంగారేషు, భయంకరమైనటువంటి విషయములనేటటువంటి భోగములనే అంగారం నుండి కారుతున్నటువంటి కట్టెల మధ్యలో నిపాత్యమానం ఆత్మానం ఆవబుద్ధసే. మీ దాంట్లో పడిపోయి తగలబడేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారండి? కాబట్టి మీరు జాగ్రత్తగా అనుభవం స్వామి, మీరు అలా ఉండవద్దు అని చెప్పి, భవసాగర తరణాయాసో నచిరాది యోగతర్హి త్వయాశ్రిత అధునా పరిముచ్యతాం మదమదాత్ కథమంగారుణదీం విగాహసే. ఎందుకంటే ఆయన ప్రభుస్థానంలో ఉన్నాడండి వివేకుడు. వివేకుని పక్కన ఉన్న సత్తర్కము ఒక పరివార స్థానంలో ఉన్నాడు. ఒకప్పుడు సాహసం చేసి యజమానికి కూడాను భటుల్లాగా ఉన్నవాడు, మంత్రిలాగా ఉన్నవాడు గట్టిగా హెచ్చరిక చెయ్యకపోతే అతని సరి అయినటువంటి గమ్యం ఏర్పడదండి. అందుకోసమే ఒకప్పుడు మనం కింద స్థానంలో ఉన్నప్పటికీ పైవాని హితం కోరుతున్నప్పుడు అతను ఏదన్నా అనుకున్నా సరే, అయ్యా మీరు చేసేది పొరపాటు, ఇలా చేయకూడదని చెప్పాలి. ఈ లౌకిక విధానంలో చూడండి, ఒక పెద్ద అధికారికి కిందివాడు అయ్యా మీరు ఇలా చేస్తే పొరపాటు అయిపోతుంది, తర్వాత ఇబ్బంది పెడతామండి అని గట్టిగా చెప్పడానికి సాహసం. ఎందుకంటే ఆయన బాస్ కదా అని అనుకుంటారు. అలా కాదు. అందుకోసం ఇప్పుడు ఉన్నతమైనటువంటి మోక్ష స్థానం పొందదగినటువంటి వారు వివేకుడు. ఆ వివేకుని కింద ఉండేటటువంటి తర్కాదు. ఈ తర్కం ఇప్పుడు ఆయనకి హితం చెప్తుంటున్నాడు. మీరు చాలా పొరపాటు పడుతున్నారండి. ఎందుకంటే భవసాగర తరణాయ, ఈ సంసారమే సముద్రాన్ని దాటడానికి ఏదైతే అచనాద్ యోగతర్హి త్వయా ఆశ్రిత. కాబట్టి మీరు ఎంతో కష్టపడి ఆ విషయం తొందరగానే మీరు ఆ గొప్పదైనటువంటి సంసారం అనే సముద్రం దాటడానికి తరి అంటే ఒక తెప్పని కాస్త మీరు సంపాదించాలి. ఆ సంపాదించినటువంటి దాన్ని కాస్త అసలు ఆ పరిముచ్చ ఈ సముద్రం దాటడానికి తగినటువంటి ఒక నౌకని మీరు సంపాదించుకుని దాన్ని ఇప్పుడు విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? మదాత్ అహంకారం చేత కథం అంగార నది విగాహసే. అంగార నది ఎండతో కూడుకున్నటువంటి ఒక నది. ఆ నదిలో మీరు ఎందుకు వెతుక్కుంటూ వెతుకుతున్నారు అంటే మళ్ళా విషయాలు ఎందుకు అనుభవిస్తున్నారు అని మళ్ళా గట్టిగా మందలించాడు ఎవరు తర్క పురుషుడు. అప్పుడు అని ఈ రకంగా శ్రద్ధాదేవి చెప్తున్న జరిగిన విషయం చూపించింది. ఆమె చెప్తుంది, ప్రశాంతుడు అలా అన్న తర్వాత ఏం జరిగిందమ్మా అన్నారు. తతస్తద్వజనమాకర్ణ్య స్వస్తి విషయేచ్ఛ ఇత్యభిధాయ అవధీరిత మధుమతి. ఎంత బాగా చెప్పారు. ఎప్పుడైతే అతని యొక్క హితమైనటువంటి వ్యక్తి మనకు మాట చెప్తే దాన్ని వినేటటువంటి సంస్కారం కూడా మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ వివేకుడు అనేటువంటి వాడు తర్కం చెప్పినటువంటి తర్క పురుషుడు చెప్పినటువంటి మాట విని సరే స్వస్తి విషయేక్ష, ఈ విషయములకు భోగములకు స్వస్తి అని చెప్పి విడిచిపెట్టి మొత్తం దూరంగా వచ్చేసారు. ఇప్పుడు మధుమతి లేదు, దాని తాలూకు మహామాయ లేదు, మనస్సు లేదు, ఏమీ చేయలేదు, అన్నింటినీ విడిచిపెట్టేశారు. అందువల్ల తద్వచనమాకన్యన స్వస్తి విషయేభ్యః ఇత్యభిధాయ అవధారిత మధుమతిని తిరస్కరించేశారు. ఈ మాట శ్రద్ధ చెప్తుండగా శాంతి పెట్టున్నది, కూతురు పెట్టున్నది. సాధు అథ కప్రస్థిత అస్తి భవతే. అమ్మ చాలా మంచి మాట చెప్పాడు. అంటే వివేక పురుషుడు హాయిగా ఉన్నాడు, ఆయన పాలనలో మనం జాగ్రత్తగా ఉంటాం. సరే అయితే నువ్వెక్కడ పెడుతున్నావమ్మా ఇప్పుడు అని తల్లిని అడిగింది శ్రద్ధాదేవి. అడిగితే అప్పుడు శ్రద్ధ అన్నది, ఆదిష్టాహం స్వామినా యథావేగం ద్రష్టం ఇచ్చామి. అప్పుడు ఆయన అన్నారు, ఆ ఉపనిషత్పతి పురుషుడు ఉంటాడు అనమాట, ఉపనిషత్తులు పోషించేవాడు అంటే ఆయన నిరంతరం అనుసంధానం చేసే పురుషుడు. ఆయన అన్నారట, నేను వివేకుడిని చూడాలని అనుకుంటున్నాను అని అన్నారు ఆయన.
అందుకోసం పెడుతున్నాను తత్పరతాం భగవతి. కాబట్టి మీరు తొందరగా వెళ్ళండి అని అన్నది కూతురు. అనతదహం రాజసన్నిధిం ప్రత్యత, అందుకోసమే రాజుగారి దగ్గరికి పెడుతున్నానమ్మా. అహమపి మహారాజేన ఉపనిషదం ఆనేతుం ఆదిష్ట తద్భవతు స్వనియోగ సంపాదయామ. మహారాజు అయినటువంటి వివేకుడు చెప్పాడు, ఉపనిషదం ఆనేతం, ఉపనిషత్తును తీసుకురావాల్సింది. ఉపనిషత్తు ఆ పురుషుడు ఉపనిషత్తు పతి ఉంటాడు, వారిద్దరి యొక్క సమావేశం వల్ల ప్రబోధ చంద్రుడు పుట్టాలి, తద్వారా లోకంలో సుఖం జరగాలి. ఇదంతా చెప్పాలన్నమాట. అందువల్ల ఆయన వివేకుడు చెప్పినటువంటి వాడు ఉపనిషత్ దేవతను తీసుకురావాల్సింది. ఉపనిషత్ దేవత ఉపనిషత్ పతికి దూరంగా ఉంది, వాళ్ళిద్దరూ కలవాలి, కలిస్తే కదా ప్రబోధ చంద్రుడు కలిగేది. అందుకోసమని వివేకుడు అనేటువంటి మహానుభావుడు ఏం చేశాడంటే ఉపనిషత్తును తీసుకురా, ఉపనిషత్పతికి వస్తాడు, వాళ్ళిద్దరు కలుస్తారు, తద్వారా ప్రబోధ చంద్రుడు కలుగుతాడు అని చెప్పి అనాలన్నమాట. అని అనేసరికి అందుకోసం నేను పెడుతున్నాను అని శ్రద్ధాదేవి చెప్పింది. అలాగేనమ్మా వెళ్ళి తొందరగా ఆ పని చేయవలసిందని శాంతి అన్నది. అనగానే వెళ్ళారు. ఆ తర్వాత ప్రవేశక, కింది పాత్రల ద్వారా, చిన్న చిన్న పాత్రల ద్వారా జరిగిపోయిన కథ, జరగబోయే కథ చెప్తే దాని ప్రవేశకము అంటారు. ఇక్కడ చెప్తున్నారు ఆ ప్రవేశకం అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు పురుష విచింత్య సహర్షం, పురుషుడు వచ్చాడు, వచ్చి ఆనందంతో అహో మహాత్మ్యం దేవ్యా విష్ణు భక్తే. ఈ పురుష అనేవాడు విష్ణు, ఆయన ఎవరయ్యా? ఉపనిషత్పతి, ఉపనిషత్తులకు భర్త అన్నమాట. అహో మహాత్మ్యం దేవ్యా విష్ణు భక్తే. విష్ణు భక్తి యొక్క గొప్పతనం ఏమని చెప్పేది కనుక, ఎందుకంటే ఆ విష్ణు భక్తి యత్ప్రసాదాత్మయ, విష్ణు భక్తి వల్ల నేనేం చేశానయ్యా అన్నాడు. తీర్ణా క్లేశ మహోర్మయ, ఎన్నో కష్టములనేటటువంటి పెద్ద పెద్ద తరంగాలు కాస్తా నేను దాటిపోయాను. పరిహృత భీమ మమత్వ భ్రమ, మమకారం అనే భ్రమని కాస్తా నేను పోగొట్టుకున్నాను. శాంత మిత్ర కళత్ర బంధు మకర గ్రహ గ్రంథయ. నాకు అనే సముద్రం, సంసారం అనేది ఒక సముద్రంగా చెప్తే, ఆ సముద్రం అనేటువంటి దాంట్లో ఊర్ములు ఉన్నవి కదా, పెద్ద పెద్ద తరంగాలు ఉంటాయి కదా. క్లేశ మహోర్మయ, కష్టములు అనేటటువంటి తరంగములు, అవన్నీ నేను దాటాను. దేనివల్ల? విష్ణు భక్తి వల్ల దాటాను. అలాగే భీమ భయంకరమైనటువంటి మమత్వ భ్రమ సుడిగుండాలు, వాటన్నింటి కూడా నేను దాటగలిగాను. శాంతాహ, శాంతిని పొందినవి. ఏమిటయ్యాను అంటే సముద్రం లోపల మకరములు ఉంటవి, ఆ మకరములన్నీ కూడా శాంతించిపోయినవి, ఎక్కడో దూర దూరంగా వెళ్ళిపోయినవి, నాకు ఇబ్బంది లేకుండా ఉన్నది. ఏం చెప్తున్నారంట? ఎవరు వాళ్ళు అన్నారు అంటే కళత్ర పుత్ర మొదలైనటువంటి పరివారం అంతా కూడా ఉండాలి. బంధువు ఈ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా మకరములు, మొసడు లాంటి వాడు అనమాట. ఆ మొసడు లాంటి వాడు కాస్త శాంతులం, శాంతానికి ఉంటారు, శాంతస్థితి ఉంటారు. అంటే క్రోధ ఔర్వాగ్ని అపాకృత, కోపమైనటువంటి ఔర్వాగ్ని అంటే సముద్రం లోపల ఉండేటువంటి అగ్ని, అది కాస్త పోగొట్టబడింది. విఘటితాహ తృష్ణా లతా విస్తరాహ, అంటే ఆశ మొదలైనటువంటి లతలన్నీ కూడా లోపల సముద్రం లోపల పెడుతుంటే లతలు చుట్టేసుకుంటుంటాయి అనమాట. అలాంటివి కాస్త అది కాస్త విఘటితాహ పోగొట్టబడ్డది. ఆదయ తీరం అవాప్త కల్పమధున సంసార భారాన్యతే. ఇప్పుడు సముద్రకు ఆవలి గొట్టుకు చేరుకోగలిగాను నేను, అంటే సంసార సముద్రాన్ని దాటాను అని అనుకుంటున్నాను అనమాట. ఈ పురుషుడు ఆ జ్ఞానం చేత ఉపనిషత్ పతి కదండి, అందుచేత ఆ రకంగా అనుకుంటున్నాడు. ఇలా ఉంటూ ఉండగా ఇప్పుడు ఉపనిషత్తు అనేటువంటి ఆమె వచ్చిందండి. అథ తతఃప్రవిశతి ఉపనిషత్తు శాంతిశ్చ. ఉపనిషత్తు ఎందుకు వచ్చిందంటే శాంతిని వచ్చి ఉపనిషత్ దేవతను పిలిచి, అమ్మా నేను మిమ్మల్ని వివేక మహారాజు పిలిచారు, మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పడం కోసం వచ్చింది. ఇప్పుడు ఉపనిషత్ దేవత శాంతితో కలిసి వివేకుని దగ్గరికి వెళుతున్నది అనమాట. ఇప్పుడు వెళ్ళేసరికి ఇప్పుడు ఉపనిషత్తు అడుగుతున్నది శాంతిని, అమ్మా శాంతి సఖి కథం తథా నిరక్రోశస్య స్వామినః ముఖం ఆలోకయిష్యామి. అమ్మా దయాహీనుడైనటువంటి ఆయన యొక్క ముఖాన్ని నేను ఎలా చూస్తాను అని అన్నది. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను ఉపనిషత్తు అనేటువంటి. ఎందుకంటే నాస్తిక మతం వాళ్ళంతా వచ్చారు, ఈమెను పట్టుకొని లాగారు, ఇదేమీ లేదు, ఇది ప్రమాణమే కాదు, నువ్వంతా మిథ్య అని చెప్పి ఆ రకంగా నాస్తికులంతా కూడా ఉపనిషత్ సంబంధమైన మాటల్ని కాస్త హేళనగా చేశారు. ఇదంతా అనుకుంటే ఆమెను బట్ట పట్టుకుని లాగినట్టుగా ఒక అవమానం అనమాట. ఈ మాట చెప్తున్నమాట ఉపనిషత్ దేవత. ఏమనంటే నన్ను ఎన్ని ఏనాహం ఇతర జనయోషయవ సుచిరం ఏకాగ్ని పరిత్యక్త, నన్ను ఆయన విడిచిపెట్టేశాడు. ఉపనిషత్పతి అయిన ఆ పురుషుడు నన్ను ఎంతకాలం విడిచిపెట్టాడు. ఏనాహం ఇతర జనయోషయవ, ఇతరుల యొక్క భార్యలాగా అనుకొని నన్ను వదిలిపెట్టి పారేశాడు ఆయన.
స్థిరం ఏకాకిని పరిత్యక్త, ఒంటరిగా నన్ను వదిలిపెట్టేశారు. అంటే ఉపనిషత్తు గురించిన విచారం ఎవ్వరూ చేయలేదు. అదే విచారం చేస్తూ రక్షిస్తూ ఉంటే అప్పుడు ఆమెకి రక్షణ లభించినట్టు. ఉపనిషత్ విచారం ఎవరు చేయలేరు. అందువల్ల నేను అనాథనై ఉన్నానమ్మా, ఎందుకు ఇంత ఇప్పుడు నన్ను నాతో అవసరం ఏమొచ్చింది ఆయనకి అని చెప్పాను. అంటే శాంతి అంటున్నప్పుడు దేవి కథం తథావిధ విపత్పతిత దేవ ఉపాలభ్యతే. ఆయన కూడా చాలా విపత్తుల్లో పడ్డాడు కదమ్మా, ఆయన కష్టం గురించి మాత్రం నువ్వు ఎందుకు ఆలోచించవు? ఎందుకు నిన్ను మాత్రమే నిన్ను ఏదో హేళన చేసినట్టు లేకపోతే నిన్ను విడిచిపెట్టినట్టు ఎందుకు ఉంటావు? ఆయన చాలా విపత్తుల్లో పడ్డాడు. వివేకమునకు కష్టం కలిగింది, ఉపనిషత్పతికి పురుషులకు కష్టం కలిగింది కదమ్మా. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు ఉపనిషత్తును రక్షించుకునే శక్తే లేదు వాళ్ళకి అని అనేసరికి ఉపనిషత్తు అంటే అదృష్టాత్వయామే తాదృశీ దశ. శాంతితో అంటుంది, అమ్మా శాంతి, నేను ఎంత బాధపడ్డానో, ఉపనిషత్తులకు ఎంత కష్టం కలిగిందో మీరు నా యొక్క కష్టాన్ని మీరు చూడాల. అందుకు ఆయన కష్టపడలేదా, నువ్వే నా కష్టపడి నువ్వు అంటున్నావు కానీ ఏ నైవం ప్రవీషి శృణు, నేను ఎంత బాధపడ్డానో చూడు. బాహ్వోర్ భగ్న దళితమణయ శ్రేణయ కంకణాన చూడారత్నగ్రహ నికృతి దూషిత కేశపాశ కైర్నాహం హతవిధి వనాదీహితా దుర్విదగ్ధై దాశీకర్తం సపది దురితై దూర సంస్థే వివేకే. ఆ వివేకం అనేటటువంటి నాయకుడు దూరంగా ఉండేసరికి మా పరిస్థితి ఎలా ఉంది అన్నారు. బాహ్వోర్ భగ్న, కొంతమంది వచ్చాడు, ఒకడు వచ్చాడు గట్టిగా కౌగిలించుకున్నాడు. వాడిని మనం నేనేమనగలను, ఏం మాట్లాడగలిగాను నేను? అలా ఉంటుంటే దళితమణయ శ్రేణయ కంకణాన, వాడిని పిలుచుకోవడానికి మహాప్రయత్నం చేస్తే ఈ కంకణములు గాజులు కాస్తా చెట్లు పోయినవి. ఆ రకంగా నేను అవమానింపబడ్డ చూడారత్నగ్రహ నికృతి దూషిత కేశపాశ. నా శిరస్సును జడ వేసుకొని పైన పెట్టుకున్నటువంటి ఒక ఆభరణం పెట్టుకొని ఉంటే దాన్ని నాకోవాలనే ఉద్దేశించేది కొంతమంది దుష్టుడైనటువంటి వాడు నా జుట్టు పట్టుకొని లాగి అది కాస్త పట్టుకొని లాగారు. ఈ అవమానం ఎవరితో చెప్పుకునేది? కైర్నాహం ప్రతినిధి బలాత్ ఈహితా దుర్విదగ్ధై. నేను నీచులైనటువంటి వాడు ఎవరెవరు నన్ను ఏమేం చేయలేదమ్మా, అన్ని రకాల నన్ను కష్టపెట్టారు. దాసీకత్వం సపది దురితై దూర సంస్థే వివేకే. వివేకుడు నాకు ఎప్పుడైతే దూరం అయిపోయాడో అప్పుడు నన్ను దాసిగా చేసుకున్నాను. సకల లోకంలో మూర్ధన్యంగా నేను ఉండవలసిన నన్ను కాస్త ఎప్పుడైతే ఆ వివేకుడు దూరం అయిపోయాడో ఉపనిషత్తులకు ద్రవస్తారు. ఇదంతా చెప్పారు. వీళ్ళు ఎవరింతకి అంటే విరుద్ధమైనటువంటి అర్థం చెప్పేవాడు, నాశమతావరంగులైన వాడు, ఇది విలక్షణమైనటువంటి విపరీతమైన అర్థాలు చెప్పి పాడు చేసిన వాడు అనమాట. అదే ఇది అవమానం అనమాట. ఒక స్త్రీని జుట్టు పట్టుకు లాగితేనో బట్ట పట్టుకు లాగితేనో ఎటువంటి స్థితితో ఉపనిషత్తునకు అటువంటి ఆ వాక్యార్థమునకు విపరీతార్థం చెప్పి మధ్యాజీ మాన్ నమస్కురు అని అన్నారండి. మధ్యాజీ అని అనింది. మధ్యాజీ అంటే ఏంటి? మన్మనాభవ మద్భక్తో భవ మధ్యాజీ మాన్ నమస్కురు అని భగవద్గీతకి చెప్తే నా స్వరూపునే యజ్ఞం చేయి, పూజ చెయ్యను. మధ్యాజీ అనే దానికి అర్థం అంటే మధ్య అంటే మద్యము, అజ అంటే మాంసము, రెండింటిని పొందేటువంటి వాడివి నాకు నమస్కారం చెయ్యని అర్థం చెప్పారండి. చూచారా? మధ్యాజీ అయినప్పుడు మధ్య ఆజీ అని అర్థం చెప్పి మత్స్యమును మా మాంసమును కూడా భుజించవలసింది అలాంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు నాకు నమస్కారం చేయాలని అర్థం చెప్పారు. భగవద్గీతకి ఇష్టం వచ్చినటువంటి మన్మనా భవ మద్భక్తో భవ మధ్యాజీ. ఆమె నా ఎందుకు మనస్సు ఉండాలి, నా ఎందుకు భక్తి కలిగి ఉండాలి అంటే మధ్యాజీ, మద్యం తీసుకోవాలి, భజన తీసుకోవాలని ఈ రకంగా అర్థం చెప్పి మా నమస్కురు అని ఈ రకమైన విపరీతార్థం చెప్పారు. ఇదంతా కూడా ఎటువంటి దుస్సంస్కారం వల్ల హేళన రూపంగా వచ్చేటువంటి విధానంలోనే ఇలాంటి ఆలోచనలు వస్తుంటారు. అందుచేత అప్పుడు ఉపనిషత్ దేవత చెప్తుంది అందుకోసం అనమాట. నేను అనేక రకములుగా అవమానపడ్డాను, ఎందుకంటే వివేకం అనేటువంటిది లేకపోవడం చేత, వివేకుడు నాకు దూరంగా ఉండటం చేత ఇటువంటి ఆలోచనలు వచ్చిన అన్నాడు. అనేసరికి అప్పుడు శాంతి అన్నది సర్వమేతన్ మహామోహస్సు విపుడిస్తామమ్మా. వివేక్ మహారాజు దూరంగా ఉండడం వల్ల నీకు అవమానం కాదు, మహామోహుడు ప్రబలంగా ఉండడం వల్ల వచ్చినటువంటి అనర్థం మాది. కాబట్టి నాత్ర దేవస్య అపరాధ. ఇక్కడ వివేక మహారాజు ఏం చేస్తారమ్మా? ఆయన ఏం చేయలేరు. ఎందుకంటే తేన మోహేన మనః కామాది ద్వారేణ ప్రబోధయిత తత్తో దూరీకృతో వివేక. ఆ మోహం అనేటువంటి మహామోహుడు ఏం చేశా అంటే మనస్సు ద్వారా కామములు అనేటువంటి వాడి ద్వారా ప్రబోధయత, ఆయన ప్రబోధించి నిన్నించి దూరం చేసి పారేశారు వివేకుడిని. అంటే వివేకమునకు ఉపనిషత్తులకు సంబంధం లేకుండా చేశారు. ఇప్పుడు ఆయన నిన్ను రమణమని పిలుస్తున్నారమ్మా. ఏతదేవ కులస్త్రీణాం నైసర్గికం స్థిరం
విపన్మగ్నస్య స్వామిన సమయ ప్రతీక్షణమిది. ఊరుకోరండి, మహాత్ముల యొక్క వాక్యం ఉంటవే అది ఎంత గొప్పగా ఉంటామంటే అది చూసుకోగానే ఆహా ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అనిపిస్తుంది. నాయన అమ్మ ఒక మాట చెప్తా, కులస్త్రీల యొక్క లక్షణం ఏమిటంటే నైసర్గికం శీలం, సహజమైన స్వభావం ఎలా ఉంటుందంటే విపన్మగ్నస్య స్వామిన సమయ ప్రతీక్షణం. ఆపత్తుల్లో ఉన్నటువంటి యజమాని ఉంటాడు, ఆయన తాలూకు ఆ విపత్తు పోయేంత దాకా నిరీక్షించాలి. నిరీక్షించేప్పుడు ఆయన ఆదరించాలి. మనం ఆ విపత్తును మనం పోగొట్టలేము. మనం విపత్తులో మునిగినప్పుడు విపన్మగ్నస్య విపత్తులందు ఆపత్తులందు మునిగినటువంటి ఆ భర్త యొక్క లేక యజమాని యొక్క ప్రతీక్షణం నిరీక్షణటువంటి అవసరం, సహనంగా ఉండాలి అని అంటుంటారు. ఇది కులస్త్రీల యొక్క లక్షణం తల్లి. అందువల్ల నీవు ఆ రకంగా ఉండవలసింది. పాపం ముద్దు విడిచిపెట్టిన తదే దర్శన ప్రియాలాపేన సంభావయత్తం. ఆయన దర్శనం చేత చక్కగా ఆ భర్త కనిపించిన తర్వాత ప్రియాలాపం చేత ఆయన ఆదరించవలసింది అన్నారు. సంప్రత్యపహత విద్విష. ఇప్పుడు శత్రువులు మీకు ఎవ్వరూ లేరమ్మా. సంపూర్ణాస్తే మనోరథ, నీ కోరికలు అన్నీ తీరినవి కాబట్టి ఈ రకంగా ఉండవలసింది అని శాంతి ఉపనిషత్తులకు ఉపదేశం చేసింది. వస్తుత ఉపనిషత్తుల కంటే శాంతి చిన్నది, అందుచేత అయినప్పటికీ కూడా చెప్పింది ఉపనిషత్ అన్నది. సఖి సంప్రత్యాగచ్చంతి మత్సయా గీతయా అహం రహసి ముక్త యథా భర్త స్వామీచ పురుష త్వయా యథా ప్రశ్నం ఉత్తరేణ సంభావయితవ్య. అమ్మా, నేను వస్తున్నప్పుడు నీతో వచ్చేటప్పుడు మా అమ్మాయి మా వత్స అంటే పిల్ల, మా పిల్ల చెప్పింది. ఎవరా పిల్ల అన్నారు? గీత. ఉపనిషత్తులకు పిల్లవరయ్యా అన్నారు. గీత అన్నమాట. అంటే పిల్ల ఉపనిషత్తులు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఉపనిషత్తులు ఎంత గొప్పవో ఆ తర్వాత అంత గొప్పవి అన్నమాట. ఆయన తల్లి ఎవరయ్యా అంటే ఉపనిషత్తు, పిల్ల ఎవరయ్యా అంటే గీత. వత్సయా గీతయా, నా వత్సైనటువంటి నా పిల్లైనటువంటి గీత చేత నేను రహస్యంగా చెప్పబడ్డాను. అంటే నాకు రహస్యంగా చెప్పింది. యథా భర్తాచ స్వామీచ పురుష, భర్త అయినటువంటి వాడు, స్వామీచ యజమాని అయినటువంటి వాడు, పురుష త్వయా యథా ప్రశ్నం, అంటే నీ పతి అయినటువంటి ఉపనిషత్పతితో గాని లేదా మహారాజు అయిన వివేకులతో గాని ఉత్తరేణ సంభావితవ్య, సముచితమైనటువంటి మాటలే మాట్లాడు. అనవసరంగా ఇప్పుడు అనుభవించిన కష్టాన్ని బట్టి ఏమిటి నన్ను వదిలేస్తారా, ఇంతకాలం ఇలా చేశారా అని గట్టిగా మాట్లాడవద్దు అని గీత చెప్పింది. కూతురైన గీత చెప్పింది. అథా ప్రబోధోత్పత్తిర్భవిష్యతి ఇది కథం తత్కథం గురువునామధ్యక్షం దార్శ్యం అవలంబిష్యే. దేని వలనైతే మా ఇద్దరి యొక్క కలయిక చేత గొప్పదైనటువంటి ప్రబోధుడైనటువంటి కుమారుడు కలుగుతాడు అనేటువంటి ఒక గొప్ప ఫలం ఉన్నదని తెలిసినప్పుడు నేను అనవసరంగా ధార్ష్యంగా కఠినంగా ఎందుకు మాట్లాడతానమ్మా, నేను మాట్లాడను అన్నది ఉపనిషత్తు. అప్పుడు శాంతి అన్నది, అమ్మా దేవి అవిచారణీయమే తద్వాక్యం భగవత్యా గీతాయా. పాపం ఆ గీత చెప్పింది. అయమేవచ అర్థో భగవత్యా విష్ణుభక్త వివేక స్వామినో నిరుక్త. చాలా చాలా గొప్పగా చెప్పింది. అయితే ఇదే విషయము ఎవరు చెప్పారు? విష్ణు భక్తి చేత కూడాను చెప్పబడిన మాట కూడా ఇవే. గీతలో చెప్పిన మాటలే విష్ణు భక్తి ద్వారా తెలియబడినవి. సరే సంభావ్య దర్శనైన భర్తారం ఆది పురుషం. ఆ భర్తను ఆది పురుషం అంటే వివేకుడిని ఆది పురుషుని ఉపనిషత్పత్రి ఇద్దరిని కూడా ఆదరించవలసింది. ఆది పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి అని కూడా చెప్తారు. ఉపనిషత్తు యథామతి ప్రియ సఖి, మనం ఎలా చెప్తే అలాగా అని అన్నది. అప్పుడు వెంటనే రాజుగారు అంటే వివేకుడు అనేటువంటి మహానుభావుడు ఐవత్సే ద్రక్ష్యతి శాంతి ప్రియాం ఉపనిషదం. ఐవత్సే ద్రక్ష్యతి శాంతి అంటే చూడగలుగుతున్నావా? శాంతి ప్రియాం ఉపనిషదం అంటే శ్రద్ధతో అంటున్నారు అన్నమాట వివేకుడు. ఏమమ్మా ఆ శాంతి వెళ్ళి అసలు ఉపనిషత్తును చూడగలుగుతుందా, చూసి తీసుకొస్తుందా అని ఇక్కడ కూర్చొని నేను ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు శ్రద్ధాదేవి ఉంటుంది, దేవా గృహీత ఉపదేశేవ శాంతిర్గత గ్రహంతాన్న ద్రక్ష్యతి. నేను చెప్పాను, శ్రద్ధాదేవి చెప్పింది శాంతి తొడిగింది. మనం వెళ్ళి ఆమె ఉపనిషత్తుని తీసుకురావాల్సిందని చెప్పానమ్మా. మీరు కూడా ఆదేశించారు, తప్పనిసరిగా తీసుకొస్తుందండి అని ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఇంత లోపల వాళ్ళు రావాలి. అందువల్ల అప్పుడు రాజు అన్నాడు, ఎలా ఏ రకంగా ఉపదేశం చేశావో మనం తీసుకురామని చెప్పానంటే, శ్రద్ధ దేవ ప్రాగే రితమేత దేవ్యా విష్ణుభక్త్యా ఆసీత్. విష్ణుభక్తి ముందే చెప్పింది. ఏమంటే యథా మందరాభిధానే శైలే విష్ణోరాయతనే దేవ్యాం గీతాయాం తర్క విద్యా భయాత్తు అనుప్రవిష్టేతి. అయ్యా ఇదివరకే మందర పర్వతం మీద విష్ణోరాయతనే అంటే విష్ణు యొక్క నిలయం దేవాలయం ఉంది.
అక్కడ దేవ్యాం గీతాయాం తర్క విద్యా భయాత్ అంటే గీత భగవద్గీత అనేటువంటిది తర్క విద్యా భయాత్ అనుప్రవిష్ట. తర్క విద్య యొక్క భయం చేత అక్కడ దాక్కొని ఉన్నది, ఎక్కడ విష్ణుఆయతనంలో దాగి ఉన్నది అని విన్నాం. అంటే కథం పునః తర్క విద్యాయా భయం, భగవద్గీతకి తర్క విద్య వల్ల భయం ఏమిటండి అన్నారు. దేవా ఇమర్థం శైవ ప్రస్తోక్షతి, ఈ విషయాన్ని ఎందువల్ల భయపడ్డది అనే విషయము శైవ ఆ గీత చెప్తుంది మీకు. అది ఆగచ్చదు దేవ, ఆ గీత ద్వారానే వినండి. నేను తర్క విద్య వల్ల ఎందుకు భయం ఉంది గీతకు అనేటువంటి ఏష స్వామిత్వ ఆగమనేవ ఛాయన్ వివిక్తే వర్తతే. అప్పుడు శ్రద్ధాదేవి ఉంది, అమ్మా ఇక్కడే ఉన్నారు మహానుభావుడు ఛాయన్ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ తదాగమనమేవ ఛాయన్ వివిక్తే వర్తతే, మీ యొక్క రాగం చూస్తూ ఉన్నారమ్మా అనేసరికి అప్పుడు రాజు ఉపసృత్య స్వామిన్ అభివాదయే. ఉపనిషత్పతి ఆయన వచ్చారు, నాయకుడు వివేకుడు ఆయన వేరే, రాజుగారు పురుష అనగానే ఉపనిషత్పతి ఆయన వచ్చారు. వత్స ఆ ఉపనిషత్పతి వచ్చి రాజుగారితో వివేకుడితో అంటున్నారు, ప్రక్రమ విరుద్ధోయం సముదాచార. ఆయన నేను మామూలు వాడిని, నువ్వు రాజువి, నువ్వు నాకు నమస్కారం చేయటం ఏమిటయ్యా అని అన్నారు. అనేసరికి అప్పుడు ప్రక్రమ విరుద్ధోయం సముదాచార హేత జ్ఞానవృద్ధతయా భవానేవ అస్మాకం ఉపదేశదానేన పితృభావమాపన్న. మాకే జ్ఞానాన్ని వివేకం వల్లనే జ్ఞానం కలుగుతుంది కాబట్టి, మాకు వివేకం తండ్రి వంటి వాడు కాబట్టి నువ్వు మాకు నమస్కారం చేయడం ఏమిటి, అది సముచితం కాదు నాయన అని ఆ ఉపనిషత్పతి అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు పునాహి ధర్మాధ్వని నష్ట సంజ్ఞ దేవాస్తమర్థం తనయాన పృచ్చన్ జ్ఞానేన సమ్యక్ పరిగృహ్య చేతాన్ ఏ పుత్రగా సంశృణత ఇత్యవోచన్. పూర్వకాలంలో ధర్మ మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్మ మార్గాన్ని కాస్త ఒక్కసారి నష్ట సంజ్ఞ ఆలోచన చెడిపోయింది. ధర్మ మార్గంలో ఉండేవాళ్ళే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆలోచన అనేటువంటిది లేకుండా అయిపోయారు. అప్పుడు ఆ పిల్లలందరినీ ఉద్దేశించి దేవాస్తమర్థం తనయాన పృచ్చన్, ఆ పిల్లల్ని అడిగారు దేవతలు, ఎందుకు నాయన మీరు ఈ రకంగా ఇంత ధర్మ మార్గంలో ఉంటూ హఠాత్తుగా ఎందుకు ఈ చేతనాన్ని కోల్పోయారు అంటే, జ్ఞానేన సమ్యక్ పరిగృహ్య చేతాన్ ఏ పుత్రకాహ సంశృణుత. అప్పుడు వాళ్ళ దేవతలు ఏం చేశారంటే జ్ఞానం చేత వాడిని పట్టుకొని ఆయన శృణుత సంశృణుత పుత్రకాహ వినండ్రా అన్నమాట. ఒకనప్పుడు జ్ఞానహీనుడైనటువంటి ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే జ్ఞానహీనుడైపోయేసరికి దేవతలు వాళ్ళని పట్టుకొని నాయన వినండి మా మాట అని మళ్ళా చెప్తే వాళ్ళు అయ్యున్నారన్నమాట. అందుచేత భవాన్ పితృత్వేన అస్మాసు వర్తతామిత్యేష ఏష ధర్మ. అందుకోసమని నేను ధర్మ మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు నష్టచేతనమై అంటే కష్టాలు ఏదైనా అనుభవిస్తే ఇప్పుడు మళ్ళా నీ ఆదరణ పొందిన తర్వాత నీ వలనే మేమంత గొప్ప స్థితిని పొందాం కాబట్టి నీవే మాకు తండ్రి వంటి వాడివయ్యా అని వివేకునితో ఉపనిషత్పతి అన్నారన్నమాట. అంటే మేము స్వతహాగా జాగ్రత్త ధర్మంలో ఉన్నవాళ్ళమే, కానీ కష్టాలు పొందిన తర్వాత మళ్ళా నీ చేత రక్షింపబడ్డాం కాబట్టి నీవే మాకు తండ్రివి అని వివేకుడిని ప్రశంసించాడు. శాంతి అంటున్నది ఏష దేవి దేవేన సహ స్వామి విదిక్తో వర్తతే. ఉపనిషత్తు తోటి చెప్తున్నది ఉపనిషత్పతి గురించి. అమ్మ మీ వారు ఇక్కడే యజమాని మన రాజుగారు అయినటువంటి వివేకంతో కలిసి ఏదో మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, మనం ఇప్పుడు వెళదాం పదండి అనేసరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళారు. ఉపనిషత్తుగా సమీపించి ఉన్నది. శాంతి స్వామిన్ ఏషా ఉపనిషత్ దేవి పాదవందనాయ ఆగత. అయ్యా ఉపనిషత్ దేవత వచ్చిందండి మీకు నమస్కారం చేయడం కోసము అని అన్నారు. తర్వాత పురుషుడితోటి ఉపనిషత్పతితో అన్నారు. అప్పుడు పురుషుడు అన్నాడు, నఖను నఖరుయతో మాతేయమస్మాకం తత్తాపబోధోదయేన దేశైవ అస్మాకం నమస్య అథవా. పురుషుడు అన్నాడు అప్పుడు నఖలు నఖలు ఎతో మాతా ఈమస్మాకం మాకు తల్లి వంటిది, తత్తావబోధోదయేన ఈమె వల్ల మాకు తత్వబోధ కలిగింది కాబట్టి, ఉపనిషత్తు వల్లే జ్ఞానోదయం కలిగింది కాబట్టి దేశైవ అస్మాకం నమస్య ఈమెకే మేము నమస్కారం చెయ్యాలి. అథవా లేకపోతే అనుగ్రహ విధో దేవ్యా మాతుశ్చ మహదంతరం. అనుగ్రహించే విషయంలో దేవికి అంటే భార్యకి తల్లికి మహదంతరం చాలా తేడా ఉన్నది. మాతం గాఢాని బధ్నాది బంధం దేవి నిగృంతతి. అంటే మా తల్లి ఏం చేస్తుంది అంటే గాఢం నిబధ్నాది గట్టిగా కౌగిలించుకుంటుంది, బంధం దేవి నిగృంతతి. బంధాన్ని దేవి అమ్మవారైతే నిగృంతతి ఛేదిస్తుంది అనమాట. అంటే దేవతకి తల్లికి చాలా తేడా ఉన్నది అనుగ్రహం చేయడంలో.
దేవ్యా మాతుశ్చ మహదంతరం, దేవికి తల్లికి కూడాను మహదంతరం వర్తతే, తేడా ఉంది. తల్లి ఏం చేస్తుందయ్యా అన్నాడు, గట్టిగా కౌగిలించుకుంటుంది అంటే బంధం ఇస్తుంది. దేవి ఏం చేస్తుందయ్యా అన్నాడు అంటే బంధాన్ని తెగగొడుతుంది అన్నమాట. ఇది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఆమెకే మేము నమస్కారం చేయాలి అని అన్నారు ఉపనిషత్తు. వివేకమాలోక్య నమస్కరించి దూరే సంతవిశంతి. ఆమె ఏం చేసింది, ఉపనిషత్తు దూరంగా నమస్కారం చేసి ఆ వివేకానికి దూరంగా నిలబడి ఉన్నదన్నమాట. పురుషుడు అంటున్నాడు, అంబ కచ్చత భవత్యానీత ఏదే దివసా. ఆ పురుషుడు అడుగుతున్నాడు, అమ్మా ఇంతకాలం మీరు ఎక్కడున్నారు, ఏ రకంగా రోజులు గడిపారు అని అనేసరికి పురుషుడు అన్న మాట విని ఉపనిషత్తు అంటుంది, స్వామిన్ నీతాన్యమోని మఠచత్వర శూన్య దేవాగారేషు మూర్ఖముఖరై సహవాసరాణి. ఎక్కడున్నంతకాలం అనేసరికి ఏం చెప్పుకుంటారండి, మఠాల్లో ఉన్న చత్వరములు అంటే 4 రోడ్ల కూడల దగ్గర అరుగులు ఉంటాయిగా, అరుగుల దగ్గర కూర్చున్నాను. శూన్య దేవాగారేషు, శూన్యమైనటువంటి ఎవ్వరూ రావడానికి అవకాశం లేని దేవాలయాల్లో అక్కడ కాలక్షేపం. అంటే ఉపనిషత్తులు అక్కడ ఉన్నవి. ఎందుకంటే అక్కడ ఎవరు ఉపనిషత్తు విచారణ ఎక్కడైతే చెయ్యరో ఆ ప్రదేశాల్లో నేను కాలక్షేపం చేశానండి అన్నదనమాట. మూర్ఖముఖరై సహవాసరాణి, మూర్ఖులైన వాడితోటి అక్కడ ఉంటారు, భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏముందిరా ఈ ప్రపంచం ఎంత సంపాదించే రోజున 10 రోజులు 10 రూపాయల, ఏదో నాయన మన ప్రాప్తం ఎంతో అంత, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. ఉపనిషత్తు గురించిన మాటలు విచారుడు అంటే ఇలాంటి హీనమైనటువంటి ప్రదేశాల్లో నేను గడిపానండి, అది కాలక్షేపం చేశాను అని ఆమె బాధ చెప్పిందన్నమాట. అథతే జానంతి కిమపి భవత్యాస్తత్వం. అక్కడ ఉన్నవాడు ఈ మఠంలో గాని చత్వరముల్లో గాని దేవాలయాల్లో ఉన్నవాడు ఎవరైనా ఈ సంబంధమైన ఉపనిషత్ సంబంధమైన తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అమ్మా అంటే ఉపనిషత్తున్నా కాదు, ఎవ్వరు లేరు. కింటు ఎలా ఉందంటే స్వేచ్ఛయా మమ గిరాం ద్రవిడాంగనోక్త వాచామివ అర్థం అవిచార్య వికల్పయంతి. చూచారా బాధ, ఉపనిషత్ దేవత యొక్క బాధ చూడండి. తే స్వేచ్ఛయా, వాడు ఇష్టం వచ్చినట్టు ఆ దేవాలయాల్లో అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా మమ గిరాం ఉపనిషత్ వాక్యముని ద్రవిడాంగనోక్త వాచామివ, ద్రవిడ స్త్రీలు కనుక పలికేటువంటి మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలాగా అర్థం అవిచార్య, అర్థాన్ని విచారించకుండా వికల్పైంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ద్రవిడాంగనులు మాట్లాడే మాటల్లో ఏ విధంగా అయితే ఆందోళనకరమైనటువంటి మాటలే తప్ప అర్థవంతమైన మాటలే విధంగా ఉండవు అని అభిప్రాయంతో చెప్పారన్నమాట. నేను అందుకోసమని వికల్పయంతి తేన కేవలం తేషాం పరార్థగ్రహణ ప్రయోజనమేవ మద్విచారణం. వాళ్ళకి అవతల వాడికి తెలియజెప్పడం కోసమే వాళ్ళ విచారణ తప్ప ఆత్మ విచారం అనేది వాళ్ళకి లేనే లేదు. అవతల వాడి గురించి నేను ఇంతకుముందు అనుకోలేదండి, నువ్వు ఎంత సంపాదించారో ఇవాళ నీకు అంత వచ్చి భిక్షాటం చేస్తే 10 రూపాయలు పోనండి, నిన్నటికంటే ఇవాళ నయం, మనం అదృష్టవంతులం, ప్రాప్తాన్ని పెట్టి మనం ఉంటుంది తప్ప లేకపోతే మంది కాదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అది ఉపనిషత్వాక్య రూపంగా మనం చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క బ్రతుకు, ఆ యొక్క పరిస్థితి ఇక్కడ అలా ఉంది. తతస్తత ఆ తర్వాత ఎలా ఉంది అమ్మా, తతఃకదాచిత ఇలా ఉంటూ ఉండగా కృష్ణార్జున అగ్ని సమిత్ ఆజ్య జుహో శృమాది పాత్రై తథా ఇష్టి పశు సోమముఖైర్మఖైశ్చ దృష్టామయా పరివృతాఖిల కర్మకాండ వ్యాధిష్ట పద్ధతి అథాధ్వని యజ్ఞ విద్య. తర్వాత ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళు కూడా ఈ రకంగా యజ్ఞములని ఆ యాగములని ఈ రకమైన మార్గంలో ఉన్నారు తప్ప ఎవ్వరూ కూడాను బ్రహ్మవిద్యాస్ముఖంగా ఎవ్వరూ లేరు. తతస్తత ఆ తర్వాత ఏమిటన్నారు, తతోమయా చింతితం. ఉపనిషత్ దేవత ఆలోచించిందిట ఏమని, నాపి నామేష పుస్తక భారవాహిని మే జ్ఞాస్యతి తత్వం. పుస్తక భారవాహిని మే జ్ఞాస్యతి తత్వం. పుస్తక భారాన్ని మోసేటువంటి వాడు ఎవరైతే ఉందో అటువంటి వాడు ఎప్పుడు నా తత్వాన్ని తెలుసుకోలేరు. అంచేత అతయేమ అస్యా సన్నిధౌ కానచిత్ వాసరాణి నయామి. ఈ ప్రాంతంలో మనం ఉందాం. ఎవరు చదువుకునేటువంటి వాడు బ్రహ్మ విద్యా విచారం మీద ఆసక్తి కలిగిన వాడు ఎవరు లేరని చెప్పి ఇక్కడ ఉందామని అనుకున్నాను. అంటే తర్వాత తతస్తత ఆ తర్వాత ఏమైందమ్మా అన్నారు. తతస్థామహం ఉపస్థిత తయాచ అహం ముక్తాస్మి. అప్పుడు నేను ఉన్నాను. ఆమె నాతో చెప్పింది ఈ మాట, భద్రే కింతే సమీహితమితి, నీకేం కావాలి అని అడిగిన దాన్ని. తతో మయోక్తం ఆర్యే అనాథాస్మి తయి నివస్తుమిచ్చామి. ఇక్కడ ఉందామని నేను అనుకుంటున్నాను నీ దగ్గర అని అడిగాను ఆ తల్లిని. అప్పుడు పురుష తతస్తత తతో మయోక్తం
యస్మాత్ విశ్వముదేతి యత్ర రమతే పునర్లీయతే భాసాయస్య జగత్ విభాతి సహజానందోజ్వలం యన్మహ శాంతం శాశ్వతం అక్రియం యం యం అపునర్భవాయ భూతేశ్వరం ద్వైతధ్వాంతమపాస్య యాంతి కృతిన ప్రస్తౌమి తం పూరుషం అని ఆ రకంగా ఆమెను అడగటం, ఆ కాశీ క్షేత్రము, ఆ క్షేత్రంలో ఆ తల్లి అడిగినటువంటి మాట విని అప్పుడు వెంటనే బయలుదేరి ఆ ఉపనిషత్ దేవత బయలుదేరి ఉంది. అభినామేష పుస్తక భారవాహిని మే జ్ఞాస్యతి తత్వం. పుస్తక భారవాహిని, పుస్తక భారాన్ని మోసేటటువంటిది ఎవరైనా ఈ భూమి నా తత్వాన్ని తెలుసుకోగలుగుతుందా? తెలుసుకోలేరు అని చెప్పి ఈ రకంగా నేను చాలా అనుకున్నాను. అంటే పుస్తక భారవాహిని యజ్ఞ విద్య, యజ్ఞ విద్యకి ఏం తెలుస్తుందండి? ఇది తెలిసేది కాదు, తెలిసే అవకాశమే లేదు. అందుచేత యజ్ఞమున ఆసక్తి కలిగిన వారే ఉన్నారు, బ్రహ్మ విద్యాసక్తులు ఎవరు లేకపోయి ఉన్నారు. అందుచేత నేను ఏం చేశానంటే కొంతకాలము యజ్ఞ విద్యా సంబంధంగా అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాను. ఆ తర్వాత ఏమైంది? ఆర్యే అనాథాస్మిత్వై నివసిమిచ్చామి అనేసరికి అప్పుడు ఆ నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి కర్మకాండకు సంబంధం లేనటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. అప్పుడు ఆమె అన్నది, ఉమానకర్త కథమీశ్వరో భవేత్ క్రియా భవోచ్ఛేదకరి నమస్తు. అంటే ఎప్పుడైనా సరేనండి, కర్మ ఎప్పుడు కూడాను సంసారాన్ని పోగొట్టేటువంటి సామర్థ్యం దానికి లేనే లేదు, కర్మకు లేనే లేదు. అందుచేత జ్ఞానం చేతనే మోక్షము తప్ప మీరు ఇంకో దాని చేత అయ్యేటువంటి కాదు అని చెప్పి నమస్తుభి కుర్వన్ క్రియాయేవ నరో భవచ్చిత శతం సమా శాంతమున జిజీవిషే. సామాన్యంగా కర్మలు చేస్తూ కుర్వన్నేవే కర్మాణి జిజీవిషే శతకం సమాహ ఈశావాస్యంలో చెప్తూ కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుందన్నారు అంటే ఈ కర్మాణి కుర్వన్నేవ, కర్మలు చేస్తూనే జిజీవిషే జీవితం ఇచ్చే శతక సమాహ శతవర్షాన్ని 100 సంవత్సరములు బతకాలను కోరుకుంటారు. కాబట్టి తన్మే నాతి ప్రయోజనం భవత్యా పరిగ్రహేణ. ఈ మీమాంస పూర్వమీమాంసారూపమైనటువంటి ఈ యజ్ఞయాగాది విద్యలు ఏవైతే ఉన్నావో దాని చేత నాకు ప్రయోజనము లేదు. ఉపనిషత్ దేవత చెప్పుకుందన్నమాట. తన్మే నా అతి ప్రయోజనం భవత్యా పరిగ్రహేణ, నీ యొక్క సన్నిధానంలో ఉంటే నాకు ప్రయోజనం లేదు. తథాపి ఇది కర్తారం భోక్తారం పురుషం స్తువంతి భవతి కియంతం కాలముత్ర వస్తుమిచ్చతి కో దోష. ఎంతకాలం యజ్ఞం చేసిన వాడిని నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడిని పొగుడుతూ వాడిని స్తోత్రం చేస్తూ ఎంతకాలం ఇక్కడ ఉంటావు నువ్వు? దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని ఈ రకంగా అనుకున్న తర్వాత నేనేం చేశానంటే ఆ యజ్ఞ సంబంధమైన కర్మకాండను దానికి సంబంధించేటువంటి ఆ పుస్తక భారవాహిని దాన్ని కాస్త విడిచిపెట్టి సోపహ అహో ధూమాంధకార శ్యామిత దృశ దుష్ప్రజ్ఞత్వం యజ్ఞ విద్యాయా. చూడండి, ఈ పుస్తకాలన్నీ కూడా కర్మకాండ బోధకమైనటువంటి గ్రంథముల్లోకి వెళ్ళి ఉపనిషత్ దేవత అక్కడ కొంతకాలం ఉంటే అంటే అర్థం ఏమిటో తెలుసునా అండి? ఇది అతి సూక్ష్మమైన విషయాలు. ఉపనిషత్తుల్లో కర్మకాండను బోధించే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందుకోసము ఎప్పుడైతే ఈ బ్రహ్మకాండను బోధించేటటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నావో దాన్ని ఎవరూ ఆదరించకపోయేసరికి పోనీలే యజ్ఞకాండకు సంబంధించి బోధించినటువంటి విషయం ఉంది కదా అని ఈ ఉపనిషత్ దేవత అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళితే దాని ఎందు అంతసేపు ఏమిటి యజ్ఞయాగాది సంబంధించిన విషయమే తప్ప ఆత్మవిచారం లేనే లేకపోయేసరికి ఈ ప్రయోజనం లేదు అని ఆమెకు తెలిసింది. అనేసరికి ఈ మాట వింటూనే పాపం వివేక మహారాజు అంటున్నాడు, అహో ధూమాంధకార శ్యామిత దృశ దుష్ప్రజ్ఞత్వం యజ్ఞ విద్యాయా. యజ్ఞ విద్యకి ఏం తెలుసు అంటే ధూమాంధకార శ్యామలిత దృశ అంటే పొగ వస్తుంది. అక్కడ ఏం యజ్ఞంలో ఏం చేస్తుంటారు, ఏదో హోమంలో తర్వాత పొగ, ఆ పొగ చేత ఏమవుతుంది కళ్ళంతా కూడా మండిపోవటం, అలా నల్లబడిపోవటం. ఇలాంటి దృష్టి కలిగినటువంటి యజ్ఞ విద్యకు ఏ విధంగా ఆత్మస్వరూపాన్ని చెప్పేటువంటి సామర్థ్యం ఉంది, దాన్ని నిరూపించగలిగిన పరిస్థితి ఉంది కనుక ఏనైవం కుతర్కోపహత. అందుచేతనే ఈ విధంగా కుతర్కం చేత ఉపహత అంటే కొట్టబడ్డది. అందుకోసం తర్కం చేత బాధితురాలైంది అంటే అటువంటి యజ్ఞయాగాది కాండనే గొప్పగా ఉండేటువంటి మాటల చేత బ్రహ్మ విచారం చేసేటటువంటి ఉపనిషత్ దేవత ఆ తర్కం చేత బాధిపోబడ్డది అనమాట. ఏమి స్వభావాత్ అచలం బలాత్ చలత్యచేతనం చుంబక సన్నిధారివ తనోపి విశ్లేషితు ఈక్షితేరిత జగంతి మాయేశ్వరతేయం ఈషితు. అయం స్వభావాత్ అచలం బలాత్ చలతి.
అచేతనం చుంబక సన్నిధావివ అయస్వభావాత్. ఇనుమనేటటువంటిది ఏ విధంగా అయితే సహజంగా అచలం జడమండి, అయినప్పటికీ కూడాను చలతి కదులుతుంది. దేనికి అంటే చుంబకం. చుంబకం అంటే అయస్కాంతం యొక్క సంపర్కం చేత అది అచేతనం చుంబక సన్నిధం. చుంబకం అంటే అయస్కాంతం యొక్క సన్నిధిలో చలతి ఏ విధంగా కదులుతుందో తనోతి విశ్వేక్షితు ఈక్షితేరిత జగత్తి మాయేశ్వరతేయం ఈషతు. అదే విధంగానే విశ్వేక్షుడు ఈ ప్రపంచం మొత్తానికి దర్శించేటువంటి పరమాత్మ ఉన్నారో ఆయన చేత ప్రేరితమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది, సత్యంగా తెలియబడుతుంది. మాయేశ్వరతేయం ఈషతు అంటే ఈశ్వరుని యొక్క మాయే తప్ప ఈ ప్రపంచం అనేటువంటి వేరు కాదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఏ విధంగానయ్యా అంటే స్వతహా జడమైనటువంటి అయస్కాంతము చుంబక సన్నిధిలో ఈ విధంగా ఉన్నట్టు కదులుతున్నట్టు ఉంటుందో అదే పరమాత్మ యొక్క మాయ చేతనే ఈ ప్రపంచం ఉన్నట్టు ఈ సత్యంగా కనిపిస్తుంది ఆయన, అంతకంటే ఏమీ లేదు అని చెప్పి వివేకుడు అనేటువంటి మహారాజు చెప్పారు. తస్మాత్ తమోంధానాం యం అనీశ్వర దృష్టి. అజ్ఞానం చేత నిండిపోయిన వారి యొక్క దృష్టి దిత్త యజ్ఞయాగాదులే పరమార్థము అనేటువంటిది బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేకపోవడం అనేటువంటిది అంతా కూడాను తమోంధ అజ్ఞానాంధులైనటువంటి వారి యొక్క ఈశ్వర దృష్టి లేకపోవడమే. అబోధ ప్రభవం అజ్ఞానం చేత ఏర్పడినటువంటి ఈ సంసారం ఇది. కాబట్టి కర్మభి శమయంతి యజ్ఞ విద్య అంటే ఈ సంసారాన్ని అబోధ ప్రభవం అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ సంసారాన్ని కర్మభి శమయంతి సత్కర్మల చేత ఈ యజ్ఞ విద్య ఏం చేస్తుంటే శమయంతి అంటే దీని తాలూకు అజ్ఞానాన్ని తగ్గిస్తూ నూనం అంధతమసం అంధకారేణాపి వినేషంతి. అంటే సంసారమే అంధకారము, అందులో యజ్ఞ విద్య ఇదేదో దాన్ని తగ్గిస్తున్నట్టుగా నేను మీకు ఈ అజ్ఞానాన్ని తగ్గిస్తానని చెప్పి ఈ కర్మకాండ బయలుదేరి యజ్ఞయాగాది కర్మకాండ బయలుదేరింది. అది ఏం చేస్తున్నది? ఇక ఒక అజ్ఞాని ఒక అంధుడైన వాడు ఇంకో అంధుడిని నేను తీసుకెళ్తాను ఎరుతుడి దగ్గరికి అన్నట్టుగా ఏ విధంగా అంధేనేవ నియమానా యథా అంధాః ఆ రకంగా ఇదే సంసారమే అంధకారం, అందులో యజ్ఞాది స్వరూపమైనటువంటి ఆ అంధకారం అయినటువంటిది ఏదైతే ఉందో అది వెలుతురు చూపిస్తానన్నట్టుగా తీసుకెళ్ళినటువంటి అందువల్ల దీనివల్ల నినీషతి అలా తీసుకెళ్ళాలని కోరుతున్నది, దానివల్ల ప్రయోజనం లేదు. అంటే యజ్ఞాదుల చేత మోక్షం అనేది లేనే లేదు అని చెప్తున్నారు. స్వభావలీనాని తమోమయాని ప్రకాశయేద్యో భువనాని సప్త తమేవ విద్వాన్ అధిమృత్యుమేతి నాణ్యోస్తి పంథాః భవముక్తి హేతు. సంసారం మోక్ష హేతు ఏదయ్యాను స్వభావలీనాని తమోమయాని. ఇవన్నీ కూడాను భువనములు ఈ లోకాలన్నీ కూడాను స్వభావం చేత తమోమయాన్ని అజ్ఞానం చేత నిండిపోయినటువంటి అందుచేత దీని ప్రకాశయేతి యః భువనాని సప్త ఈ సప్త భువనాన్ని ఎవరైతే ప్రకాశింపజేయాలని అనుకుంటాడో తమేవ విద్వాన్ అతిమృత్యుమేతి అంటే అటువంటి ఆ జ్ఞానం ఎవరికైతే ఉందో బ్రహ్మజ్ఞానం ఉందో అటువంటి వాడు మాత్రమే దీన్ని అంతటినీ కూడా పోగొట్టుకొని మోక్ష స్వరూపాన్ని పొందగలడు. నాణ్యస్తి పంథ భవముక్తి హేతు అంటే జ్ఞానం కంటే వేరైనటువంటి మార్గము ఈ సంసారం నుండి మోక్షం పొందడానికి వేరు మార్గము లేనే లేదు. అందువల్ల కర్మల వల్ల ఉపయోగము లేదు. కర్మలు ఉపనిషత్ దేవత తాను ఆదరించేటువంటి వాడు లేరని చెప్పి యజ్ఞకాండం బోధించేటువంటి వాంగ్మయంలో చేరి కొంతకాలం ఉంటే కూడా అక్కడ కూడా అజ్ఞానమే నిలబడ్డది తప్ప ఆమె కీలకమైన సుఖం లేకపోవడం చేత అయ్యో నేను అనవసరంగా వచ్చానే అని చెప్పి మళ్ళా అటు నుంచి బయటికి వచ్చానని ఆ వివేక మహారాజుతోటి తన కడగండ్లు కష్టాలన్నీ కూడా చెప్పుకుంటున్నమాట. అప్పుడు ఆ పురుషుడు ఆ ఉపనిషత్పతి ఆమె ఇద్దరు ఉన్నారన్నమాట. తతస్తత ఆ తర్వాత ఏమైందమ్మా అని అడిగారు. అప్పుడు ఉపనిషత్ చెప్తతో యజ్ఞ విద్య విమృశ్య ఉక్తం. ఇప్పుడు యజ్ఞ విద్య నాతో చెప్పింది, ఉపనిషత్ దేవతతో చెప్పిందిట. సఖి సన్నికర్షాత్ దుర్వాసనోపహతై అస్మదంతేమాసిభి కర్మసు శ్రద్ధాదరై భవితవ్యం తత్ ప్రసీదతు భవతి స్వాభిషిత దేశగమనాయ. అమ్మ సన్నికర్షాత్ అంటే ఉపనిషత్ దేవత దగ్గరగా ఉండటం వల్ల దుర్వాసనోపహతై అస్మదంతేమాసిభి యజ్ఞవేత్యకి సన్నిధానంలో ఉన్నటువంటి వాడు అన్నారు. అంటే యజ్ఞమే ప్రధానమైంది గొప్పదని చెప్పేవాడు అన్నారు. వాళ్ళందరూ కూడాను నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళే కర్మసు శ్రద్ధాదరై కర్మలందు ఆదరణ తగ్గిపోయింది. అంటే ఉపనిషత్తును ఆచరించలేక కర్మలను కూడాను ఆదరణ తగ్గిపోయినటువంటి వాళ్ళే ఈ రకంగా ఉన్నారు. ఏ విధంగా అయితే వీళ్ళకి కర్మ యందు శ్రద్ధ తగ్గిపోతుందో జ్ఞానం ముందు ఆసక్తి కలుగుతుందో అలా చేయవలసింది అని కోరిందనమాట.
ఎవరు యజ్ఞ విద్య కోరింది. అంటే యజ్ఞములు చేసినందువల్ల ప్రయోజనం ఏంటంటే చిత్తశుద్ధి కలిగి వైరాగ్యం కలిగి బ్రహ్మ విద్యను పొందేటువంటి మార్గం అన్నమాట. అందువల్ల ప్రసీదత భవతి స్వాగరిష్ట దేశగమనాయ. కాబట్టి వీళ్ళందరూ కూడాను ఆదరంగా లేరు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసిందమ్మా, నీ పట్ల ఎవరు శ్రద్ధగా లేరు అని యజ్ఞ విద్య ప్రార్థించింది. ఎవరిని? నా ఉపనిషత్ దేవతను. అనేసరికి తతస్తత తతోహం తామతిక్రమ్య ప్రస్తుత. అంటే నేను యజ్ఞ విద్యను, యజ్ఞకాండ సంబంధించినటువంటి విద్య కలిగిన ఏ ఉపనిషత్ భాగంలో దాని నుంచి బయటకు వచ్చేసి బయటకు వెళ్ళిపోయాను. వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. అప్పుడు ఉపనిషత్ చెప్తా కర్మకాండ సహచరి మీమాంస మయా దృష్ట. కర్మకాండకు సహచరి కలిసి ఉండేటువంటి మీమాంస, ఆ పూర్వమీమాంస దగ్గరికి వెళ్ళా. దృష్ట విభిత్య కర్మాణ్యధికార భాంచి సృత్యాదిశ్చ అనుగత ప్రమాణై అంగై విచిత్రై అభియోజయంతి ప్రాప్తోపదేశై అతిదేశైశ్చ. అక్కడ అనేక రకములుగా విభిత్య కర్మాణి, పూర్వమీమాంసను ఖండించింది ఏదయ్యా? ఉత్తరమీమాంస. ఆ ఉత్తరమీమాంస పూర్వమీమాంస న్యాయాలన్నింటినీ విధానాలంతటినీ కూడా ఖండించి, ఆయన పూర్వమీమాంస కంటే ఉత్తరమీమాంసే అత్యంత శ్రేష్టమని, బ్రహ్మ విచారమే అత్యంత శ్రేష్టమని దాన్ని ఖండించింది. అప్పుడు ఆ ఉత్తరమీమాంస అనేటువంటి ఈ ఉపనిషత్ సంబంధంగానే ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాను నేను. తతస్తత తతోహం తామపి తథైవ ఆశ్రయం అభ్యర్థితవతి. అప్పుడు నేను ఆ మీమాంసను అభ్యర్థించామా, నేను నీ దగ్గర ఉంటాను కొంతకాలం. తథా తయాప్యుక్తాస్పత్రే కిం కర్మాసీతి తతో మయా తదేవోక్తం యస్మాద్ విష్ణుని. అమ్మా నువ్వు ఏం చేస్తావు, ఏమిటి పని నాతో అంటే, అమ్మా ఎవరి వల్ల ఈ ప్రపంచం అంతా కూడా సృష్టింపబడిందో అటు పరమాత్మ యొక్క అనుగ్రహం పొందగలందరూ ఒక ఏనంత ముందు ఒక శ్లోకం చెప్పుకుంది అన్నమాట. అనేసరికి అప్పుడు తతస్తత మీమాంసయ, మీమాంస నాతో అన్నదప్పుడు పార్శ్వవర్తిన ముఖమాలోక్య అభిహితం అస్యేవస్మాకం అస్యాహ లోకాంతర లోకభోగయోగ్య పురుషోపాసనేన ఉపయోగ. చూడండి, ఇంతకు ముందు యజ్ఞ విద్య దగ్గరికి వెళ్ళింది ఆమె ఉపనిషత్తు. ఎందుకంటే ఆమె ఆదరించే వాళ్ళు దేవాలయాల్లో అక్కడ పిచ్చి పిచ్చి మాటలుగా అన్వయం చేసుకుంటూ ఉంటే అక్కడ ఉండకూడదని చెప్పి యజ్ఞ విద్య దగ్గరికి వెళ్తే, యజ్ఞ విద్య కూడా అమ్మా నువ్వు ఇక్కడ ఉండవద్దు, వీళ్ళు విపరీతమైనటువంటి మార్గంలో ఉన్నారు, ఏ రకంగా కూడా నిన్ను ఆదరించేటువంటి పరిస్థితి లేదు, అందుకోసం నువ్వు అంత ఆదరణ లేనటువంటి చోట నువ్వు ఇక్కడ ఉండవద్దు, నువ్వు బయలుదేరి వెళ్ళవలసిందని ఆమె పంపించింది. అప్పుడు మీమాంస దగ్గరకు వచ్చాను. మీమాంసలో కూడా ఏమిటి, కర్మకాండను బోధించే వాళ్ళని కాస్త వదిలిపెడితే ఉపాసన ఉంది. ఆ ఉపాసనా మార్గంలో ఉండేవాడు కొంతమంది ఉన్నారు. పార్శ్వవర్తిన ముఖమాలోక్య. అప్పుడు ఆ మీమాంస అన్నది అస్త్యేవం అస్మాకమస్యాహ లోకాంతర ఫలోపభోగయోగ్య పురుషోపాసనేన ఉపయోగ తత్ప్రీతాం తేషాం కర్మ ఉపయుక్తం తత్ర తేషాం అంతేవాసినాం మధ్యే కేనాప్యంతేవాసిన వాసిన ఏతద్ అనుమోదితమేవ అపరేణతో ప్రసిద్ధ ప్రతిష్ఠిత. ఇక్కడి నుంచి ఉపాసన దగ్గరికి వెళ్ళారు. ఆ ఉపాసన దగ్గరికి వెళితే ఉపాసన వల్ల కూడా ఫలం ఏమిటయ్యాడు, ఆయా లోకాది ఫలమేముంది తప్ప లోకాల కంటే అతిరిక్తమైనటువంటి ఆత్మస్వరూపం అనేటువంటిది ఫలం లేనే లేదు. అంటే మోక్ష ఫలం లేనే లేదు అక్కడ. అందువల్ల ఇలాంటి స్థితిలో ఏం చేయాలి అని అనుకొని అథ లౌకికాత పురుషాత్ అన్య ఈశ్వరో నామాస్తి. కాబట్టి ఈశ్వరుడు లౌకికమైన పురుషుల కంటే అతిరిక్తంగా ఉన్నారు. తదస్తేన విహస్య పునరుక్తం అస్తి తథాహి ఏకః పశ్యతి చేష్టాని. అందరికంటే అతిరిక్తమైనటువంటి పరమాత్మ ఉన్నారు. ఆ పరమాత్మ అనుగ్రహం చేతనే ఇదంతా కూడా ఏర్పడింది అని తెలిసింది. అట్టి పరమాత్మే నిర్గుణమైన నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపంగా తెలియబడతారు. అట్టి పరమాత్మని నేను తెలుసుకోదలుచుకున్నాను అనుకుని ఆ రకంగా వచ్చారు. ఎవరయ్యా చెప్పారు ఈ పూర్వమీమాంస? చెప్పిన వారు ఎవరయ్యా అన్నారు. కుమారుల భట్టు అంటుంటారు అనమాట. అంటే జైమిని మహర్షి వేదవ్యాసుల వారి యొక్క శిష్యులు. ఆయన కర్మమీమాంసను రాశారు. ఆ సూత్రములన్నీ కూడా రాసింది ఆ మహానుభావుడు. రాస్తే దానికి భాష్యం అంతా కుమారుడు భట్టబాదులు రాశారు. ఆ కుమారుల స్వామి కుమారుల స్వామి సాధు ప్రజ్ఞోసి ఆయుష్మన్ అని చెప్పి ఆయన్ని ప్రశంసించారు. అట్టి మహానుభావుడు. ఆయన దగ్గర నుంచి మళ్ళా శిష్య పరంపర వరుసగా వచ్చిందండి. ఆయన రావటంలోనే గురుమతం అని ఈ రకంగా దాంట్లోనే 2 రకాల మతాలు ఉన్నాయన్నమాట. అంటే ఆయన గురుమతం ప్రభాకర గురుమతం అని అంటుంటారు అనమాట. భట్ట మతం అని, భట్టపాద మతం అని ఈ రకంగా చెప్తుంటారు. అని ఏకస్థయోహో విప్పలమత్తి
అని చెప్పి తతస్తత ఉపనిషత్తు తతోహం మీమాంసాభిముఖ్య ప్రస్తుత ఆమె తాలూకు అభిప్రాయం అంటే అక్కడ జీవేశ్వర విభాగము ఆ విధమైనటువంటి లక్షణం ఏమి తప్ప అభేదాన్ని బోధించేటటువంటి పద్ధతి అక్కడ లేకపోయింది. ఆ లేకపోయేసరికి అక్కడ నేను ఆమెను కాస్త పలికి అక్కడి నుంచి ముందు వెళ్ళిపోయాను. అంటే ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అనే భేదభావనే పూర్వమీమాంసాదుల్లో కూడా ఉండిపోవడం చేత దాన్ని కాస్త విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు? తతోమయ బహుభిః శిష్యైః ఉపాస్యమాన తర్క విద్య అవలోకిత. ఆ తర్వాత నేను ఎక్కడికి తర్క విద్య దగ్గరికి వెళ్ళాను. అనేక మంది శిష్యులంతా తర్క విద్యను అభ్యాసం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే చిట్ట చివరిలోకి వచ్చి ఇవన్నీ కూడాను ఆ శాస్త్రం ఈ శాస్త్రం ఈ శాస్త్రం ఉపనిషత్తు వెళ్ళి ఎవరి దగ్గర ఉంటే బాగుంటుందని ప్రయత్నం చేసింది. ఎప్పుడు ఈ వివేక పురుషుడు ఈ ఉపనిషత్పతి లేనంత మటుకు అనేక రకాలుగా వాడు వీడు బాధపడుతున్నారు కదా, ఈవిడు కూడా ఎక్కడెక్కడో తిరిగింది అనమాట. ఆ తిరిగి ఎవరన్నా ఆదరిస్తారేమో ప్రయత్నం చేసింది. అంటే ఏ శాస్త్రంలో కూడా ఉపనిషత్తులకు సరి అయిన అర్థ నిర్ధారణ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వివేకం లేదు కాబట్టి. ఈ శాస్త్రాలన్నీ కూడాను అవివేకికి సంబంధించిన వివేకి సంబంధించింది కాదు అని చెప్పాలన్నమాట. అందుచేత ఈ రకంగా వాడి ఇష్టం వచ్చి న్యాయం చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళారు. చూస్తే కాచిదు ఇష్ట విశేష కల్పనపర న్యాయై పరాతన్వతి వాదం సచ్చల జాతి నిగ్రహ మయై జల్పం విదండామపి అన్యాదు ప్రకృతిర్విభజ్య పురుషశ్చోదాహరంతి విదాం తత్వానాం గణనాపర మహదహంకారాది సర్గక్రమై. ఈ న్యాయంలో ఈ ఇతర దర్శనకారులందరూ ఏం చేశారయ్యా అన్నారు. జీవుడు వేరు ఈశ్వరుడు వేరు భేద బుద్ధి ఇక్కడంతా కూడా. ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో ఇన్ని పదార్థాలని దాని సత్యత్వాన్ని తెలియజేస్తూ చెప్పేటువంటి మాటలే తప్ప ఎక్కడా కూడాను జగత్తు మిథ్య, పరమాత్మ ఒక్కటే సత్యము, పరబ్రహ్మ అని చెప్పేటువంటి వాడు ఎవ్వరూ లేకపోయారు. ఇది ఉపనిషత్ ప్రతిపాద్యమైన అర్థం. ఈ అర్థాన్ని ఎవరూ చెప్పలేకపోయారంటే ఏ దర్శనములు కూడా బ్రహ్మతత్వం తెలియజేసేటువంటి ఉపనిషత్తు యొక్క అర్థాన్ని సరిగ్గా గ్రహించలేదు అనేసరికి తథైవ అహంతా సముపస్థిత తాభిశ్చ అనుయుక్తయా మయా తదేవ కర్మ ఉదాహృతం యస్మాద్దిష్టం. ఎవరి వల్ల అయితే ఈ ప్రపంచం తాను భవించిందో ఆ మహనీయుడైనటువంటి వ్యక్తి గురించి చెప్పవలసిందంటే వాడు ఎవ్వరు కూడా సరిగ్గా చెప్పలేదు. చెప్పకపోగా ఉపహాసంగా మాట్లాడారు. ఆ ఉపనిషత్తును కాస్త అవహేళనగా అతిగా మాట్లాడారు. అహమాచాలే పరమాణుభ్యో విష్ణుముత్పద్యతే. ఈ ప్రపంచం ఎలా పుడుతుంది? పరమాత్మ వల్లే అని అంటే పరమాత్మ వల్ల కూడా ఎందుకు పుడుతుంది ప్రపంచము? పరమాణువుల నుంచి పుడుతుంది. పరమాత్మ వల్ల పుట్టేది ఏమిటని ఆ తార్కికులందరూ కూడా అవహేళనగా నన్ను మాట్లాడారు. ఆహవాచాలే, అతిబాగుడుదానా ఉపనిషత్తును పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పరమాణువుల నుంచి ప్రపంచం పుడుతుంది తప్ప పరమాత్మ నుంచి ప్రపంచం పుట్టడం ఏమిటి అని ఈ రకంగా మానవాణ సిద్ధాంతానికి అనుకూలమైన మాటలు మాట్లాడి నన్ను చాలా అవహేళన చేశాడు. అప్పుడు నేను ఏం చేశాను అక్కడి నుంచి, అహో తర్కమతయ తర్క విద్య ఏతదపిన జానంతి సర్వం ప్రమేయజాతము ఘటాధిపతి కార్యమితి పరమాణు ప్రధానోపాదాన కారణమితి వేక్షణీయమే వేదితహాగి. అప్పుడు తెలిసింది వీళ్ళతో అనవసరమైనటువంటి వాదోపవాదములు వ్యర్థము అని అనుకున్నాను. అనుకోని అక్కడి నుంచి నేను బయలుదేరి ముందుకు వెళ్ళేసరికి అక్కడ చూడబోతే ఇంకా ఉందని వికార శంకాదు ముగ్ధవధో వికల్పిత దర్శితమివ తథాహి. అక్కడి నుంచి వేరే వేరే దర్శనకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్వరూపం తెలుసుకొని వాళ్ళ సిద్ధాంతము ఉపనిషత్తులకు ఏమాత్రం కూడాను అనుకూలంగా ఉండేటువంటి కాదు అని చెప్పి తెలుసుకున్నాను అని వచ్చాను అన్నది. అనేసరికి ఆ పురుషుడు అంటున్నాడు, ఉపనిషత్పతి సాధు సాధు ప్రేణయతి మానసమాయం ప్రజ్ఞావతో విమర్శ ఉపనిషదం చాలా బాగా ఉంది, చాలా బాగా ఉంది అని చెప్పి అనుకున్న తర్వాత చివరికి ఉపనిషత్తత్వాన్ని తెలుసుకునేటటువంటి మార్గం దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి వచ్చింది ఈమె ఉపనిషత్తు తదస్థాభి సర్వాభిరేవ వృద్ధాభిరుక్తం అహో విశ్వబలయేన ముక్తిమేషా వదంతి నాస్తిక బుధం ప్రస్థిత. అందులో కూడా కొంతమంది నాస్తిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మోక్షం చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మార్గం దగ్గరికి వెళ్ళేసరికి అహో అక్కడ ఉండకూడదు, ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతంలో ఉంది అని చెప్పి అక్కడి నుంచి నేను దండకారణ్యానికి వెళ్ళిపోయాను అన్నది. ఇవన్నీ కూడాను ఆ ఉపనిషత్పతికి ఆ పురుషులకు చెప్తున్నది. నేను ఇవన్నీ కూడా దాటుకొని అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు మంత్ర పర్వతం దగ్గరికి వెళ్ళాను. అక్కడ మధుసూదనుని యొక్క ఆలయం, పరమాత్మ యొక్క ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళేసరికి బాహ్వోర్ భగ్న నన్ను అనేక మంది అనేక రకములుగా అవమానం చేశారు. ఈ స్థితిలో అప్పుడు నేను ఏం చేశానంటే తతో
దేవాయతనా నిర్గచ్చ గదాపాణి పురుషై అతినిర్దయం కాట్యమానాః తా దిగంత మరిక్రాంతా సర్వాః. అప్పుడు ఇంత లోపల వాళ్ళందరూ నన్ను బలాత్కారంగా ఒకడు జుట్టు పట్టుకులాగారు, ఆ ఆభరణం తీసుకుంటామని. కొంతమంది నా చేతికి ఉన్నటువంటి గాజులంతా పగిలేటి రక్క నన్ను బాధ పెడుతూ ఉంటే, ఇంత లోపల దేవతాయతనాథ నిర్గచ్చ గదాపాణి పురుషై, ఆ దేవాలయంలో నుంచి కొంతమంది పురుషులు వచ్చారు. వాళ్ళందరూ ఎలా వచ్చారు? చేతులు పట్టుకొని వచ్చారు. అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత సృష్టింపబడ్డ వాళ్ళు వచ్చి ఎవరైతే నన్ను అవమానం చేశారో వాళ్ళందరినీ కొట్టి 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 తరిమేశారు. ఈ మాట వింటూనే వివేక మహారాజు సంతోషపడ్డాడు. నఖలు భవతి అతిక్రామత భగవాన్ విశ్వసాక్షి క్షమతే. నిన్ను ఎవరైనా కష్టపెడుతుంటే విశ్వసాక్షి అనేటువంటి పరమాత్మ ఊరుకుంటాడమ్మా, నీకు అవమానం జరగదు అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా అన్నారు. అనేసి చిన్న ముక్తావలి అపహృతం స్రస్తం అంగా దుకూలం భీత గీతాశ్రమం అథ గలం నూపురాహం ప్రవిష్ట. ఆ విధంగా నా ఆభరణాలన్నీ కాస్త తొలగిపోయినవి, కొన్ని పోయినవి, అపహరించారు వాడు. అప్పుడు తత్ర వత్సయా గీతయా, నా పిల్ల ఉన్నది ఎవరు? గీత. ఆ గీత చేత నేను మాం తత్రాగత ఆలోక్య ససంభ్రమం మాతరిది పరిరక్ష ఉపవేశిత. ఇప్పుడు గీత వచ్చి నన్ను అమ్మ అమ్మ కూర్చో, ఇక్కడ కూర్చో, చాలా బడలిగిపోయి ఉన్నావు అని చెప్పి నన్ను కూర్చోబెట్టింది. వృత్తాంతయా తయా చోక్తం. నా సంగతి తెలిసింది గీతకి. తెలిసి ఆమె చెప్పింది, అంబా నాత్ర ఖేదయితవ్యం, నువ్వు ఇక్కడ దుఃఖపడవద్దు, ఎందుకంటే నీ మనస్సును కష్టపెట్టుకోవద్దు. ఏ ఖలు తాం అప్రమాణీకృత్య యథేష్టం అసురసత్వా ప్రచరిష్యంతి. ఎవరైతే ఇక్కడ రాక్షస స్వభావంతో ఇక్కడ తిరుగుతూ ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా అన్నది. దాన్ని వాళ్ళని శాసించేవారు ఎవరయ్యా? ఈశ్వర ఏవ శాస్త, ఈశ్వరుడు రక్షించేటువంటి వారు ఇక ఎవ్వరు లేరు. ఉక్తంచతేన భగవతా తానధికృత్య గీతాయ. అలాంటి వాడి గురించి భగవంతుడు చెప్పాడమ్మా గీతలో. తానహం విషద క్రూరాన్ సంసారేషు నరాధవాన్. ఎవరైతే నన్ను ద్వేషిస్తారో, నా భక్తుల పట్ల ద్వేషభావం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళని నేను ఏం చేస్తాను అంటే, పెద్దగా వాడిని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించదు, కానీ వాడి సంసారంలో నిరంతరం పడవేస్తూ ఉంటాను. అందుకని క్షపామి అజస్రం మా అశుభానాం ఆసురీష్యేవ యోనిషు. కాబట్టి హీనమైనటువంటి రాక్షస జన్మలు కలిగేట్టుగా వాడిని చేస్తాను అని రకంగా పరమాత్మ అన్నారమ్మా. కాబట్టి నువ్వు ఊరట చెందు, వాళ్ళందరికీ దుర్గతే కలుగుతుంది తప్ప నిన్ను కష్టపెట్టేందుకు ఏ రకంగా కూడా సుఖంగా ఉండరు అని చెప్పన్నారు. అనేసరికి ఈ మాట విన్నారు. పతి విన్నాడు. ఆ వివేక మహారాజు, నా దేవి తత్ప్రసాదాది జ్ఞాతమిచ్చామి ఓయమీశ్వరో నామేతి. ఆమె గీత చెప్పినటువంటి మాట ఏదైతే ఈశ్వరుడు అని అన్నారే, ఎవరా ఈశ్వరుడు అనేసరికి అప్పుడు ఉపనిషత్తు కొద్దిగా కోపంతో ఓ నామ ఆత్మానం అజానంతం అంధమివ ప్రత్యుత్తరం దాస్యతి. ఎవరికి తెలియదండి? ఓ నామ ఆత్మానం అజానంతం, ఆత్మస్వరూపాన్ని తెలియని వారి గురించి అంధమివ ప్రత్యుత్తరం దాస్యతి. ఎవరికి తెలియదు? మీకు తెలియదా అని కొద్దిగా కోపంగా అన్నదనమాట. అంటే పరమాత్మ చెప్పడం కోసం అనమాట. సహర్షం కథం అహం ఆత్మ పురుష పరమేశ్వర. అంటే పరమేశ్వరుడైనా ఆత్మస్వరూపమేగా, పరమేశ్వరుడిగా ఆయనే కదా అంటే అవును. ఏమమే తత్, అవునండి మీరే అని చెప్పి అన్నదనమాట. తథాహి అసౌత్వదన్యో న సనాతన స్మాన్ భవాన్న దేవాత్ పురుషోత్తమాత్ పర సయేష భిన్నస్త్వదనప అనాది మాయయా విధేవ బింబం సరిలే వివస్వత. కాబట్టి మీరే అంటే ఆది పురుషుడని ఎవరైతే అన్నారో ఆయనే ఈ పురుష శబ్దం చేత ఉపనిషత్పతి. అంటే ఉపనిషత్తును రక్షించేవారు, ఉపనిషత్ స్వరూపంలో ఉన్నది పరమాత్మే తెలియాలి. అందుకోసం ఆ మాట ఆమె చేత అనిపించారు ఆయన. అందుచేత ఒకే సూర్యుడు ఏ విధంగా అయితే జలంలో ప్రతిఫలించడం చేత రెండుగా ఉన్నట్టుగా విధంగా తెలుస్తారో, భేదంగా ఉన్నట్టుగా ఈ విధంగా తెలుస్తారో, అట్టి వారు ఎవరయ్యా అంటే ఒక్కరే ఒక్కరున్నారు. అందుకంటే రెండవ వ్యక్తి లేనే లేదు. అహమేకో అచాన్య అంటే నమద్వితీయ, నాకంటే రెండవ వ్యక్తి లేనే లేదు. అహమేక, ఉన్నది నేను ఒక్కడినే. కాబట్టి నాకు సంబంధించిన వ్యక్తి లేరు, నేను ఎవరికి సంబంధించినానో ఆ వ్యక్తి లేరన్నమాట. అందువల్ల ఎవరికైనా సరే ప్రపంచంలో వేదవ్యాసులు వారు చెప్పిన మాట ఇది. అహమేకో, నేను ఒక్కడే ఉన్నాను. ఎందుకంటే నాహం అన్యస్య కస్యచిత్, నాకు వేరే వారు ఎవరు లేరు, నేను ఎవరికి చెందిన వాడిని కాదు, నాకు చెందిన వారు లేరు. అంటే అహమేక, నేను ఒక్కడనే ఉన్నాను అని ఈ భావన ఎవరికైతే ఉంటుందో అంటే వారికి దుఃఖం అనేటువంటి ఉండనే ఉండదు.
హర్షం అనేది ఉండదు, దుఃఖం ఉండదు. ఏమి హర్ష విషాదాతీతమైనటువంటి ఆ నిపుణమైన బ్రహ్మతత్వాన్ని పొందుతారు అని వేదవ్యాసులు వారు మహాభారతంలో చెప్పున్నారు. అందుచేత ఇప్పుడు పురుషుడు అంటున్నాడు వివేకుడితో, భగవన్ ఉత్తమత్యర్థం భగవచ్చ సమ్యక్ అవధారయామి. ఆమె చెప్పిన మాట నాకు సరిగ్గా అనిపించట్లేదు. అవచ్ఛిన్నస్య భిన్నస్య జరామరణ ధర్మిణ మమ బ్రవీతి దేవీయం సత్యానంద చితాత్మక. వివేకంతో చెప్తున్నారు, ఇది ఉపనిషత్పతి. ఆయన చెప్పిన మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు. సత్రూప చిద్రూప ఆనంద రూపము మీరు అని కదా అంటున్నది అని. ఆ మమ బ్రవీతి దేవీయం సత్యానంద చితాత్మక. ఇయం దేవి అంటే ఈ ఉపనిషత్తు అనేటువంటి ఆమె ఈ ఆత్మస్వరూపమునకు సద్రూప చిద్రూప ఆనంద రూపత్వాన్ని చెప్తున్నది సుమా అన్నారు. అంటే సచ్చిదానంద పరబ్రహ్మ ఆత్మస్వరూపము అని చెప్తుంది. భేదం ఉన్నదా? లేనే లేదు. భేదం చెప్పిన వాడిని తిరస్కరిస్తుంది అనమాట అని ఇప్పుడు వివేకుడు అంటున్నాడు. పదార్థ అనవజ్ఞానాత్ వాక్యార్థో నావజ్ఞం గమ్యతే ఆర్యేణో తత్ సత్యమేవ. ఆమె చెప్పిన మాట సత్యమే. సద్రూప చిద్రూప ఆనంద రూపుడే ఆ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మమే మీరు, అంతకంటే వేరు లేదు అని ఈ విషయాన్ని చెప్పారు అని అన్నమాట. అనేసరికి ఇంత లోపల అయముచ్యతే ఏషోస్మీతి అని ఈ విధంగా అన్న తర్వాత ఇంత లోపల హఠాత్తుగా నిధిధ్యాసనం అని ఒక పురుషుడు ప్రవేశిస్తాడండి. ఆ నిధిధ్యాసనం వచ్చి ఏమంటే విష్ణు భక్తి చెప్తుంది. నాయన నిరంతరము విష్ణు భక్తి యొక్క అనుసంధానం చేత వాడు కృతార్థుడవుతాడు, అలా చేయవలసింది అని చెప్పింది. అందువల్ల నేను నిధిధ్యాసనాన్ని పొంది ఉన్నాను అని చెప్పి ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఆ పురుషునితోటి అంటే ఉపనిషత్తుతోటి, స్వామి నిరంతర విచారణ చేయవలసింది, ధ్యానం చేయవలసింది మీరే అని సమస్తము కూడా పరమాత్మ యందే సమన్వయం చేయడం ద్వారా అద్వైతమైనటువంటి తత్వాన్ని తెలియజేయడమే ఈ నాటకం యొక్క పరిపూర్ణత. ఆ రకంగా లభిస్తుంది అని చెప్తారు. ఇది చిత్తజీవుడు చెప్పినటువంటి మాటలు. దీనివల్ల ఏం కలుగుతుందంటే భక్తుడు అనేటువంటి వాడు అంటే దీనివల్ల కలిగేటువంటి ఈ జ్ఞానం అంటే ఏ దర్శనం చేత కూడాను ఆత్మ అభిన్నమైనటువంటి స్వరూపం తెలియబడదు. ఒక అద్వైత వేదాంత తత్వం చేత, ఉపనిషత్ తత్వం చేతనే తెలియబడుతుంది. అందువల్ల ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఉపనిషత్ తత్వము విపరీతంగా అర్థం చెప్పిన వాడే తప్ప సరి అయిన రీతిగా అర్థ నిర్ధారణ చేసిన వారు ఎవ్వరూ లేరు. అది శాంకర సిద్ధాంతంలో మాత్రమే సిద్ధపడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ నిధ్యాసన పురుషుడు నిరంతరము ధ్యానం చేస్తేనే ఆ తత్వం తెలియబడుతుంది. అందువల్ల చెట్టు చివర వచ్చింది కూడా నిధిధ్యాసన పురుషుడు అనే వాడిని ప్రవేశపెట్టి ఆయన ద్వారా విష్ణు భక్తి చెబుతుందన్నమాట. నాయన ఆ నిధిధ్యాసన వలనే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పవలసింది అన్నది. ఆ విషయాన్ని పురుషునితోటి అంటే ఆ ఆది పురుషునితో చెప్పడం, అది వివేకుడు దాన్ని కాస్త గ్రహించమని చెప్పడం, తద్వారా ఆత్మ సాక్షాత్కారం కలగటం, ఇదంతా కూడా చివరికి పర్యవసానము. దానివల్ల ప్రబోధకుడు అంటే జ్ఞానం అనేటువంటి చంద్రుని యొక్క ఉదయం కలిగింది అని ఈ 6వ అంకంలో చెప్పున్నారు. కాబట్టి యథాసంభవంగా సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి ఎంత మటుకున్నారు కటిత ఘ్నంత వేసము అంటుంటారు. అంటే నడుము మునిగేంత దాకా ప్రవేశించి అయ్యా మనం ఏం చేశామయ్యా అంటే వాడు సముద్ర స్నానం చేశామంటే లోతంతా చూసిన వాడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. కానీ ఇంత వేదాంత తత్వాన్ని వాళ్ళే చాలా సంక్షిప్తంగా చెప్పారు. ఆ సంక్షిప్తంగా చెప్పిన దాన్ని మనం మళ్ళా విస్తారంగా చెప్పడం చాలా కష్టం అవుతుంది. అందుచేత అలాంటి తత్వాన్ని కొన్ని రోజుల పాటు మనం ఒక సత్సంగంగా పెట్టుకొని మాంజులు డాక్టర్ గారు ఈ రకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇంత మటుకు వాటితోటి ఈ ప్రబోధ చిత్రోదయం తాలూకు ఈ ప్రవచన మాల అనేటువంటి ఏదైతే ఉందో వరుస ఇంతటితో ఆప్ చేద్దాము. తర్వాత మేము ఉత్తరత్ర ఏదైనా అవకాశాన్ని బట్టి ఇంకో గ్రంథాన్ని మనం చదువుకోవడం అనేది డాక్టర్ గారి ద్వారా మనం సంప్రదించుకొని చేయవచ్చు. ఇంత మటుకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రదేవతానుగ్రహం చేత శాస్త్రీయమైన అద్వైత జ్ఞానం, భక్తి జ్ఞానం కలగాలని మనఃపూర్వకంగా కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను. హరయే నమః. వాసుదేవ హరే వాసుదేవ.